హలో ఏరా ఇచ్చావా? యారా ఎన్నింటికి కలుద్దాం? 6. ఫిక్స్. సతీష్ గారు వాడు నేను తీసుకొస్తాలే. ఓ ఓకేరా, చలో బాయ్రా. బాయ్. హలో, ఏరా ఎక్కడున్నావు? బయలుదేరండి రా, ఎక్కడ కలుద్దాం? సుభాష్ నగర్ లో మోర్ సూపర్ మార్కెట్ ఉంది కదా. ఉందా? ఎప్పుడు పెట్టారు? అదేరా పక్కనే ఆ మెడికల్ స్టోర్ కూడా పెట్టారు కదా. ఎందుకు పెట్టారు? అక్కడ ఏదో బార్ అండ్ రెస్టారెంట్ ఉండాలి. వందన బార్ అండ్ రెస్టారెంట్ ఏసీ. ఇదైతే బాగా తెలుసు నా కొడుక. అక్కడికి వచ్చి ఫోన్ చేయి, ఆ ముందే కాఫీ షాప్ ఉంది, అక్కడ కలుద్దాం. ఓకేనా? రే, కామన్ సెన్స్ ఉన్నాడు ఎవడైనా 6 తర్వాత ఫ్రెండ్ కాఫీ షాప్ లో కలుస్తాడారా? అర్థమైందిలే. 2 large whiskeys with soda and ఐస్ క్యూబ్స్ ప్లీజ్. యా, ఐస్ క్యూబ్స్. నీకురా పల్పి ఆరెంజ్. పల్పీ ఆరెంజా? ఎందుకురా? బయటికి వెళ్ళి వేడికి పాలు తీసుకొస్తా మీగడేసి. పల్పి ఇస్ ఫైన్. ఎప్పుడు ఎదుగుతారా? సరే అది కాదు కానీ అందరిని ఇన్వైట్ చేసావా? యా బాబాయ్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కొలీగ్స్, కజిన్స్, నైబర్స్ ఆల్మోస్ట్ అందరిని కవర్ చేశాను. పరిచయాలు లేవు కానీ ఉంటే టెర్రస్ట్ లో కూడా పిలిచేలా ఉన్నాడు ఈడు. అది సరే కానీ మాకేది బాబా ఇన్విటేషన్? మరీ పెళ్లి కార్డు బార్లో ఇస్తే చండాలంగా ఉంటుందని నేనే తీసుకురాలే బాబాయ్. అరే, పెళ్లి తర్వాత రావాల్సింది బార్కేరా. కావాలంటే అన్నాడు. నన్ను ఎందుకు రాలాతో మధ్యలో? ఇంతకీ నీ పెళ్లి ఎప్పుడు రా? రే, మొగాడు అనేవాడు ఎంత ఫామ్ లో ఉన్నా మొగుడైన తర్వాత కోళ్ల ఫామ్ లో కోళ్ళు అంటోడు రా. ఏదో పూట పెళ్ళాం ప్లేట్లో పలావ్ అవ్వాల్సిందే. ఐ హేట్ మ్యారేజెస్ రా. నా పెళ్లికి మాత్రం ఒక్కరు కూడా మిస్ అవడానికి వీలేదురా, అందరు రావాల్సిందే. మా సంగతి ఓకేరా, కానీ వాసు అబ్బిల పరిస్థితి ఆలోచిస్తేనే అర్థం అవట్లేదు. ఎంత క్లోజ్ గా ఉండేవాళ్ళు ఇద్దరు విడిపోతారని కల్లో కూడా అనుకోలేదు. అవును, వాసు టచ్ లో ఉన్నాడా? లేదు బాబాయ్, ఫోన్ లోనే 2 ఏళ్ళైంది కలిసి. మరి అభి? వీడు వాడికి సీనియర్లే, 4 ఏళ్ళైంది. కనీసం వాసు వాడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలుసు. వీడైతే ఎక్కడున్నాడో ఏమైపోయాడో ఏమీ తెలియదు. ఎలాగైనా పట్టుకుందాం రా వాడిని. ఎలా రా? కనీసం వాడు ఎక్కడున్నాడో కూడా తెలియకుండా. ఎక్కడున్నా ప్రపంచంలో ఏదో మూలైతే ఉండాల్సిందేగా. హే అభి, మంచి జాబ్, మంచి ఫ్రెండ్స్, రిలాక్స్ అవడానికి బియర్. నాకు తెలిసి పెద్ద ఫ్యామిలీ టెన్షన్స్ కూడా ఉన్నట్లేవు నీకు. అయినా నైట్ నిద్ర పట్టట్లేదంటే లవ్వా? అలా ఏం లేదు అభి, జస్ట్ క్యాషువల్ గా మెసేజ్ చేశాను. రాత్రి 12 చేసే మెసేజ్ క్యాజువల్ ఎంత అవుతుంది శ్రేయ? పర్లేదు చెప్పు. ఇట్స్ బీన్ మోర్ దాన్ 2 years మన పరిచయమై. ఐ థింక్ యూ పర్ఫెక్ట్. ఈ డెసిషన్ తీసుకోవడానికి ఇంతకంటే టైం తీసుకోవడం అవసరం లేదనిపించింది. అభి, ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. ఒక అమ్మాయి తనంతట తను లవ్ చేస్తానని చెప్పడం చాలా హ్యాపీ ఫీల్ అవ్వాల్సిన విషయం. బట్ ఐమ్ సారీ శ్రేయ, నిజంగా నీ మీద ఇప్పుడు నాకు అలాంటి ఫీలింగ్ కలగలేదు. ఐ డోంట్ మీన్ టు హర్ట్ యు, బట్ ఐమ్ జస్ట్ సేయింగ్. మేబీ ఇంకొద్ది రోజులు కలిసి ట్రావెల్ చేస్తే నాలాగే నువ్వు కనెక్ట్ అవ్వచ్చేమో. నాలంటోడు కనెక్ట్ అయ్యే ఉద్దేశం ఉంటే ట్రావెలింగ్ దాకా అక్కర్లేదు శ్రేయ. బయలుదేరి ముందు బ్యాగ్ సర్దుకునేటప్పుడే తెలిసిపోద్ది. నీ లవ్ని యాక్సెప్ట్ చేయకపోవడం నేను తక్కువ చేయాలనో లేక నేనేదో తోపునో కాదు. జరగని దాని గురించి అనవసరంగా నీ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. అంతేనా? జనరల్గా అమ్మాయిలు అబ్బాయిలతో అంటారు, కానీ నీ వల్ల ఇలానే ఛాన్స్ నాకు వచ్చింది. లెట్స్ బి గుడ్ ఫ్రెండ్స్. నీకు నేనంటే ఇష్టం లేదా లేక లవ్ అంటేనే ఇష్టం లేదా? ఐ మీన్ కాలేజ్లో ఆర్ రేపొద్దున వెళ్తాం. వెల్కమ్ టు ఫైట్ క్లాస్. టుడే అవర్ లెక్చరర్స్ మిస్టర్ అభి అండ్ మిస్టర్ వాసు విల్ టెల్ యూ వాట్ ఇస్ ఫైట్. ఎక్స్పీరియన్స్ తో చెప్పినప్పుడు ఎటకారంగా తీసుకోకూడదు మిస్టర్ రఘు. అసలు ఏం జరిగిందో కూడా అడగరా? తప్పు చేసింది మీ ఫ్రెండ్ రా. చేసింది ఫ్రెండ్ అయినప్పుడు అది తప్పెందుకు అవుతురా జంగుల్ ఫెలో? వివేక్, వాసు, మధులత. అందుకే ఎక్కువ చదువుకోకూడదు అనేది. హ్యాపీగా మనతో పాటు ఉండే పని అక్కడ. అరే, మనోడు పక్క సీట్ ఎవరనుకుంటున్నారు? మధులత 23F. ఎరా అంటే అయితే బెటర్ నీకు. ఎవరైతే ఉందిరా, వాసుకి ఆల్ ఇండియన్స్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కదా. టైం ఏంటన్నా? ఓకేరా, జాగ్రత్త. చెప్పాల్సింది నేను రా. ఓకేరా, బాయ్. ఇలా ఫోన్ చేయరు. ఓకే బాయ్.
ప్రాజెక్ట్ వర్క్ మీద వాసు 2 months ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది. రసా ఎక్కడో కెమిస్ట్రీ లెక్చరర్ ఉన్నారు కదా, వాళ్ళ వైఫ్ సీమంత్ ఫంక్షన్ అంటే వచ్చాను. ఆ, అంటే అటెండ్ అవ్వకపోతే ఫీల్ అవుతారని. రే కొన్ని ఫంక్షన్కి వెళ్ళకపోతే ఫీల్ అవుతారు, కొన్ని ఫంక్షన్కి వెళ్తే ఫీల్ అవుతారు. పెట్టు ఫోన్ యాదవ. రే సతీష్ సరదాగా బయట సంప్రదిస్తున్న వినియోగదారుడు ఈ సమయంలో 6th పెగ్ లో ఉన్నాడు. దయచేసి రేపు మధ్యాహ్నం ప్రయత్నించండి. आप जिस व्यक्ति को संपर्क कर रहे हो वो इस वक्त 6th पेग में मौजूद है. कृपया कल मध्याह्न ट्राई कीजिए. హే సారీ సడన్ గా వచ్చేసరికి ఇట్స్ ఓకేనా? ఓకే నో ప్రాబ్లం. ఇట్స్ సో క్యూట్. ఓకే బాయ్. అయ్యో సారీ నిజంగా చూసుకోలేదు. ఇట్స్ ఓకే అండి, పర్లేదు. అది సేఫేగా. నాదే ఉందండి మనిషిని, ఉంటే ఎంత పోతే ఎంత. హే ఇదేంటి? చిన్న దెబ్బ అండి, పర్లేదు. చిన్నదేంటి? కమ్. ఎక్కడికి? అనుమానంతో తన రెండో భర్తని మొదటి భర్త సహాయంతో చంపేసిన భార్య. చి 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 చి. ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ గారు ఉన్నారా? ఓకే. హలో డాక్టర్. రండి రండి, ఏమైంది? బైక్ మీద నుంచి కింద పడ్డాను డాక్టర్. నో ప్రాబ్లం. నో ప్రాబ్లమ్. నేర్స్ జ్వరం వచ్చినట్టుంటే పక్క హాస్పిటల్ దాకా వెళ్ళింది. 1 minute. ఏమండి నేను లైఫ్ లో ఇంకేం చూడలేదండి, కనీసం లవ్ కూడా చేయలేదు. ఇక్కడ తీసుకొచ్చారేంటండి? ప్లీజ్ కమ్. ఏం చేస్తున్నారండి? హలో ఏమండి ఏం చేస్తున్నారు? డోంట్ వరీ ఐమ్ హౌస్ సర్జన్. ఓ నన్ను ఉద్దేశం కుక్క పిల్ల దగ్గరికి వెళ్తే ఏ బ్లూ క్రాస్ మెంబర్ అనుకున్నా. డాక్టరా? టించర్ కాటన్ బ్యాండేజ్. ఆ పైన ర్యాక్ లో ఉంటుంది చూడు. సీజర్స్. మోనోసెట్. లైఫ్ లో పోస్ట్ ఏమంటున్నాడు ఆ పేరు. నేను రెగ్యులర్ గా వాడే ఇంజెక్షన్ ఒకటి ఉందమ్మా, అది కూడా బాగా పనిచేస్తుంది. పెన్ను. నో ప్రాబ్లం, రేపైనా చేయించుకోవచ్చు. ఓకే డాక్టర్ ఫీజు ఎంత? 5 నో 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 ప్లీజ్ ఐల్ పే. పర్లేదండి. నా వల్లే కదా ఇదంతా. ఏమండి పర్లేదు, నేను ఇస్తాను. వద్దొద్దు, నేనే ఇస్తాను. డాక్టర్ మీరు తీసుకోండి. ఏం చేసాడని తీసుకుంటాడండి ఫీజు? నిలబడి చూసాడు అంతే కదా. అయినా మీ కళ్ళకి మా డాక్టర్ గారు ఎలా కనపడుతున్నారండి? ఆయన ఇమేజ్ ఎంత డ్యామేజ్ అయినా నేను తట్టుకోలేనండి. మేడం గారు మీరు వెళ్ళిపోండి, సార్ని తీసుకుని అర్జెంట్కి వెళ్ళిపోండి. కరెక్ట్ గా చెప్పాను కదా సార్? ఆ డాక్టర్ ఏంటండి బాబు? సారీ. ఇట్స్ ఓకే. టేక్ కేర్. యూ టూ. బాయ్. ఎక్స్క్యూజ్ మీ. ఏం లేదు, ఇంటికి వెళ్ళాక అడుగుంటే బాగుండు, ఎందుకు అడగలేదు అని అలా మైండ్లో తిరుగుతూనే ఉంటుంది, అందుకే అడిగేస్తున్నాను. మీ పేరు? మహా. అభి. గుడ్ నైట్. గుడ్ నైట్. పేరుతో పాటు కులం గోత్రం కూడా తెలుసుకోవాల్సిందిరా. గుడికెళ్ళినప్పుడు అర్చన చేయించేవాడు. లేకపోతే ఏంటి బాబాయ్, ఐఎమ్ సో అండ్ సో, వాట్ డ్యూ డూ, హౌ డ్యూ డూ, లెట్స్ మీట్ అన్నాడంటే పని అయిపోయేది. ఇప్పుడు చూడు. కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్ రా, వైజాగ్ లో కామన్ గా టైం స్పెండ్ చేసే ప్లేస్లన్నీ మనకంటే ఎక్కువ ఎవరు తిరుగుంటారు. అలాంటిది మనకు కూడా ఎక్కడ తగలేదంటే డెఫినెట్ గా. నీకొచ్చిన వైరల్ ఫీవర్ కి రీజన్ మాత్రం వైజాగ్ అమ్మ అయితే కాదు. ఏంట్రా సాయిళ్ళు? నిజమే కదా బాబాయ్. అయినా జరిగింది ఏదో యాక్సిడెంట్ అన్నట్టు కాకుండా తన వల్ల నీకేదో నేషనల్ అవార్డు వచ్చినట్టు
3 రోజుల నుంచి ఆ అమ్మాయి గురించి మాడుతున్నావు అంటే నీకేదో అయిందిరా. సరేరా, ఇక నుంచి తన గురించి మాట్లాడటం మానేస్తా, ఓకేనా? కదా సేమ్ టు సేమ్ నాకు ఇలాగే అనిపిస్తుందిరా. ప్రతిరోజు పొద్దున్న లేవగానే ఇవాళ నుంచి మందు మానేద్దాం అనుకుంటా. అవుతుందా? సాయంత్రం 6 అవడం ఆలస్యం, బాటిల్ ఎత్తుకుంటే వెళ్ళిపోవట్లే. ఇది అంతే. హాయ్. హాయ్. ఆ హాయ్ నాది. ఏరా తనేనా? మ్మ్. ఇందాకే కదరా అమ్మాయి గురించి మాట్లాడినాడు. అది మనతో డాల్డా, తనతో కాదు. ఓ, ఎలా ఉంది ఇప్పుడు? చాలా హ్యాపీగా ఉందండి. 3 రోజుల నుంచి అసలు నిద్ర లేదు. ఒకటే ఆలోచన, ఏంటి? అదే చేయని ఎప్పుడు తగ్గుద్దా అని. జస్ట్ మార్నింగ్ నుంచి ఐమ్ ఫీలింగ్ బెటర్. ఓకే, అనుకోలేదు మళ్ళీ కలుస్తా అని. నేను మాత్రం అనుకుంటూనే ఉన్నాను కలిస్తే బాగుండాలి. అదే నేను బానే ఉన్నాను తెలిస్తే యాజ్ అ డాక్టర్గా యూ ఫీల్ బెటర్ కదా అని. ఓ ఓకే. ఐస్ క్రీమ్? షూర్. ప్రియా, నువ్వు తినిపిస్తుంటే కరుగుతుంది కప్పులో ఐస్ క్రీమ్ కాదు, నా గుండె. ఐ లవ్ యూ ప్రియా. ఐ లవ్ యూ డార్లింగ్. ఐ లవ్ యూ టూ మచ్. ఎలారా? తెల్లగా ఉంటే సరిపోదు బ్రదర్, టాలెంట్ ఉండాలి. ఏయ్ ఏయ్ హే, జెలస్. ఆర్డర్ సార్. అలా బెల్జియన్ డార్క్ చాక్లెట్ Sir. పైన కొంచెం నట్స్ చాక్లెట్ సాస్. ఓకే సార్. పోయు ఏదో ఒకటి చెప్పేయండి. మీకే ఇష్టం నాకేం తెలుసండి. బటర్ స్కాచ్. ఎస్ మ్యామ్. సో ఎక్కడ వైజాగ్లో? పక్కన గర్ల్స్ హాస్టల్. జస్ట్ 1 వీక్ అయింది ఇక్కడికి వచ్చి. ప్రాపర్ కాకినాడ. మీరు? ఇక్కడే మొన్నే ఇంజనీరింగ్ ఫైనల్ ఎగ్జామ్స్ రాశాను, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. చూస్తుంటే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తానట్లేదు, రిజల్ట్ ఏదైనా పర్లేదన్నట్టున్నారు. అదేంటి? అంటే జుట్టు గడ్డం చూడగానే అర్థమైంది. డెఫినెట్ గా బాగా చదివి మంచి మార్క్స్ తో పాస్ అయి ఉద్యోగానికి వెళ్లే రకం అయితే కాదు, ఇంకేదో అయి ఉంటుందని. బట్ ఇలా గిటార్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. నీకు మ్యూజిక్ అంటే ఇష్టమా? అంటే నాకు ప్రే చేసి నచ్చలేదా? నో నో నో, ఇట్స్ నైస్. బాగా ఇష్టం. అలాగే ఇదే నా ప్రాణం, నా ప్యాషన్, నా ఫ్యూచర్ నేను అనగానే రేపు నా ఫ్యూచర్ ఏదైనా దీన్ని మాత్రం వదలను. ఇట్ ఆల్వేస్ బి పార్ట్ ఆఫ్ మై లైఫ్. మరి మహాకి? మహా? అంటే మీరు మీరు అనుకునేంత పెద్దోళ్ళం కాదు, అలాగే నువ్వు నీకు అని పిలుచుకునేంత పెద్ద పరిచయం లేదు. సో మహా అని పిలిస్తే బెటర్గా ఉంటుంది అనిపించింది. పైగా మంచి పేరు మహా. నీకు మ్యూజిక్ అంటే ఇష్టమా? ఎక్స్క్యూజ్ మీ, బటర్ స్కాచ్ చెప్పాను, స్ట్రాబెరీ? సారీ మ్యామ్, బై మిస్టేక్. ఇట్స్ ఓకే, పర్లేదు. తమ్ముడు ఒక నిమిషం సార్. వన్ సెకండ్. ఇది తీసుకెళ్ళి తనేం అడిగిందో అది పట్టరా. అర్థమేలా చెప్పానా? ఓకే సార్. పర్లేదేంటి, ఆడన ప్రసాదం పెడుతున్నాడు ఏంటి పెట్టింది నేటానికి? ఇష్టం లేనప్పుడు ఎందుకు అడ్జస్ట్ అవటం? ఐఎమ్ సారీ, నాకు అనిపించింది ఏదో. ఇట్స్ ఓకే. అడ్జస్ట్ అవ్వడం అలవాటు అయినప్పుడు ఇష్టాల గురించి ఆలోచించడం అనవసరం. ఎందుకో తెలీదు, చిన్నప్పటి నుంచి పిచ్చి. మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అనే మాట చాలా చిన్నదవుతుంది. వితౌట్ మ్యూజిక్ మై డే విల్ బి మిస్టేక్. నచ్చిన ప్రపంచంలో బతకాలని ప్రపంచంలో చాలా మందికి ఉంటుంది. బట్ ఆ అదృష్టం దేనికైనా రాసి పెట్టుండాలి. ఇంజెక్షన్ చేయించుకున్నారా? కేజీహెచ్ ఎనీ టైం రేపు ఫ్రీగా ఉన్నప్పుడు. ఓకే.
ఏం కాదులేరు నాన్న, తగ్గిపోతులే. ఏమైంది? టీ తీసుకెళ్తుంటే కాలు స్లిప్ అయి కింద పడ్డానక్క. గ్లాసులు పైలిపోయాయి. ఓనర్ కి కోపం వచ్చింది. వేడి నీళ్ళు తీసుకొని కాలు మీద కొబ్బరి నూనె రాస్తే పోతుందన్నానక్క. మా అమ్మే వినలేదు. అక్క తొందరగా కట్టక్క, అరగంటలో ఒక్కడ లేకపోతే ఓనర్ చంపేస్తాడు. 2 రోజుల దాకా ఎక్కడికి కదలకూడదు. 2 రోజులా? ఇంకంతే అక్క. ఓనర్ అమ్మా, ఓనర్ అమ్మా ప్లీజ్, భయం వస్తుందమ్మా, ప్లీజ్ అమ్మా మాట్లాడమ్మా. అన్నా అలా వినపడదన్నా, స్పీకర్ ఆన్ చేయాలి. ఎక్కడ తెచ్చారో చెత్తనా కొడక. హలో, ఎవరా? మీకు పిల్లలు ఉన్నారండి? ఇద్దరు. ఏం చేస్తుంటారు? పెద్దోడు 5, చిన్నోడు 3. అయితే అందులో ఒకటి మాన్పించేసి మీ దగ్గర పనిలో పెట్టుకోండి. రేపటి నుంచి మీ అబ్బాయి పనిలో కాకుండా బడిలోకి వెళ్తే ఇలా భయపడాల్సిన అవసరం ఉండదు కదండి. అమ్మో స్కూలా? వద్దన్నా ప్లీజ్. ఓనర్ వారానికి ఒక్కసారే కొడతాడు, కానీ టీచర్ రోజుకి ఒక్కసారైనా కొడుతుందంటగా మా అమ్మ చెప్పింది. స్కూల్ అని కాల్ చేస్తుంటే అలా చెప్పాను బాబు, తప్పలేదు. కొట్టదని చెప్తాను లేరా, బాగా చదువుకుంటావా? చదువుకుంటానన్నా. నెక్స్ట్ వీక్ జాయిన్ అవుతారా? ఫార్మాలిటీస్ ఉంటే దగ్గర చూసుకోండి. థ్యాంక్ యూ. హే, ఇక్కడున్నావా? ఉషా నా ఫ్రెండ్ అభి. హాయ్. గిటార్ పార్టీయేగా, గెట్ ఆఫ్ చూస్తేనే అర్థం అవుతుంది. మహా, రేపు సండే వాట్ ప్లాన్స్? ఓ, రేపు సండేనా? అది బాస్, తనదో ప్రపంచం లేండి. పార్టీస్ ఏమన్నా ఉంటే చెప్పండి, పరిచయం లేకపోయినా పర్లేదు, అక్కడికి వచ్చి చేసుకుంటా. పార్టీస్ పెద్ద అలవాట్లేదండి. అవునా? మరి ఫ్రీడమ్ లో ఏం చేస్తుంటారు? ఐ హావ్ అ మ్యూజిక్ బ్యాండ్ హియర్, సో వి జస్ట్ చిల్. బ్యాండా? మీరిద్దరే అనుకున్నా, ఇంకా ఉన్నారా? ఏ ఉషా, ఓకే దెన్ బాయ్. మహా, రేపు ఫ్రీ అయితే ఒకసారి బ్యాండ్ దగ్గర రావచ్చుగా, ఇట్ బి ఫన్. సో దీస్ ఆర్ మై బాయ్స్. దట్స్ సిరి, జాన్, శశాంక్ అండ్ శ్రావణ్. హలో. హాయ్. హాయ్. మహారా, చెప్పాగా మన కార్తో గుద్దేసిందని. తనే. ఇలా కూడా ఎవరైనా పరిచయం చేస్తారా? నువ్వేంటి మ్యూజిక్ వెంట మార్కేనా లేక? యా, 1 year సింగింగ్ నేర్చుకున్నాను గీతా సుబ్రహ్మణ్యం గారి దగ్గర, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పబ్లిక్ పార్టీలకి వెళ్ళే అమ్మాయిని చూశాను, కానీ ఇలా సింగింగ్ నేర్చుకోవడానికి వెళ్ళిన అమ్మాయిని ఫస్ట్ టైం నేనే చూస్తున్నా. యు వాంట్ టు సింగ్? ఇట్స్ ఓకే, పర్లేదు. బయలుదేరుతాను, టైం అయింది. ప్లేస్ చాలా బాగుంది. థ్యాంక్స్. నీకు ఎప్పుడు రావాలనిపించినా వచ్చేసి. బాయ్. బాయ్. అక్కడే ఉండిపోదామన్నంతగా నచ్చేసింది ఆ ప్లేస్. ఇక నుంచి వీలున్నప్పుడు కాదు, వీలు చేసుకుని మరీ వెళ్దాం అనిపిస్తోంది. హలో, ఆ డాడీ? హలో. నేనే చేద్దాం అనుకున్నాను రా, బిజీగా ఉంటామని చేయలేదు. బిజీగా ఉంటాను చేయలేదా, లేక నువ్వు బిజీగా ఉండి చేయలేదా? రేయ్, ఎవర్రా అమ్మాయి? ఓ, ఎవరో సాయి గారు చెప్పారా? మరి ఆడే కదరా మన బ్యాచ్ లో న్యూస్ రీడర్. ఫ్రెండేలే బాబాయ్. అడుగుతుంది ఫ్రెండే బాబాయ్. రేయ్, నిజంగా ఏం లేదురా, ఏమైనా ఉంటే ముందు నీకే చెప్తాను. సర్లే, అంతా ఓకే అక్కడ? అంతా పక్కారా, కాకపోతే నువ్వు లేవుగా, పక్కింట్లో ఉన్నట్టుంది. యా కమింగ్. సరే అయితే రేపు కాల్ చేస్తాను. సరే.
సారీ ఈ టైంలో అవసరం టైం చెప్పి రాదు కదా, పర్లేదు చెప్పేంటి. డాడీ కాల్ చేశారు, రేపు వస్తున్నారంట. ఇలా జరిగిందని తెలిస్తే వెంటనే కాకినాడ తీసుకెళ్లిపోతారు. చాలా టెన్షన్ గా ఉంది. నాకేం అర్థం కావట్లేదు అభి. అసలు ఏం జరిగిందో చెప్పకుండా నువ్వేం చెప్పినా నాకు అర్థం కావట్లేదు మా. ఓ సారీ, మా డాడీకి కార్ అంటే చాలా ఇష్టం. అసలు ఇది కార్ అంటే నమ్మటమే చాలా కష్టం. అంటే బాగా ఓల్డ్ మోడల్ కదా. పైగా డాడీకి జాబ్ రాగానే కొన్న ఫస్ట్ కార్ ఇది. మీ డాడీ కొనటమే కాదు, ఈ కంపెనీ అమ్మని ఫస్ట్ కార్ కూడా ఇదే ఉంటుంది. ప్లీజ్ అవి, దీన్ని ఇలా చూస్తే డాడీ తట్టుకోలేరు. ఏదో చేయి. హే, ఏంటి చేసేది? దీని గురించి గూగుల్లో సెర్చ్ చేస్తే ఇమేజెస్ దొరుకుతాయేమో కానీ స్పేర్ పార్ట్స్ అయితే ఎక్కడ దొరకవు. లైట్ తీసుకో, ఏం చేయాలి? చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడు ఏం చేయలేవు అంటే ఎలా? కంగారు పడుకొని సిస్టర్, ఇక్కడ కాన్సెప్ట్ వేరు, ప్లీజ్. ఓకే. అయినా ఎవరు రమ్మన్నారు నిన్ను? కరెక్ట్ గా ఆ టైంకి ఎదురుగా నీ వల్ల ఇలా జరిగింది. నా వల్ల. ఇదొకటేనా? ఇంకొకటి. హే, బాగుంది డిజైన్. స్పైడరా? ఇట్స్ ఆల్రెడీ బ్రోకెన్. అసలు ఎలా తిరుగుతున్నామా ఈ బండిలో? డ్రంక్ అండ్ డ్రైవింగ్ కన్నా డేంజర్ తెలుసా ఇది? ఎక్స్టీరియరే ప్రాబ్లం, ఇంటీరియర్ కండిషన్ ఆసమ్. జాగ్రత్త. కారా నేనా? డాడీ, జస్ట్ అ మినిట్. పేరెంట్స్ ఏం చేస్తుంటారు? గంటకోసారి కాల్ చేసి ఏం చేస్తున్నావు అని అడుగుతుంటారు అంకుల్. మామ్ రన్స్ అ బ్యూటీ పార్లర్, ఫాదర్ హౌస్ హస్బెండ్. అంటే కరెంట్ పోతే క్యాండిల్ వెలిగించడానికి అంకుల్. క్యాండిల్స్ అవి కరెంట్ పోలేదు కదా అంకుల్. మహా, రూమ్ ఈస్ గుడ్ బట్ రూమ్మేట్ ఈస్ నాట్ గుడ్. వీలైనంత వరకు కీప్ అవే ఫ్రమ్ హర్. ఈ డాక్టర్ గారు ఏదో డీప్ థింకింగ్ లో ఉన్నారు. పీజీ ఎంట్రన్స్ గురించేగా. డోంట్ వరీ మహా, నీ మీద నమ్మకం ఉంది. యూర్ ద బెస్ట్. అక్కడ వేలలో ఒకరికో ఇద్దరికో సీట్ వస్తుందని మీ అమ్మ టెన్షన్ పడుతోంది. నేను అన్నాను, ఆలోచించక్కర్లేదే, షీల్ మేక్ us ప్రౌడ్ అని. Am I right? యా డాడీ. ఏంటి శ్రేయా ఘోషల్ సైలెంట్ గా ఉంది, వెళ్ళలేదా ఇంకా ఏఆర్ రెహమాన్ కలవడానికి? ఏమన్నా మహా నీకు? కాసేపు వస్తానంటావు, కాసేపు రానంటావు, ఎందుకంత కన్ఫ్యూజన్? నీకు రావాలనిపిస్తారా లేకపోతే లేదు? సింపుల్. నీకేదైనా సింపులేలే, ఎందుకంటే నీకు నచ్చినట్టు నువ్వు ఉండగలుగుతున్నావు. అందరూ అలా ఉండలేరుగా. నా సిచ్యువేషన్ లో ఉంటే అప్పుడే అర్థం అవుతుంది. ఏ ప్రాబ్లం ఏంటో చెప్పండి, నా మీద పడతావేంటి? లేకపోతే ఏంటి? నేను పుట్టగానే నా పేరేం పెట్టాలని ఆలోచించడానికంటే ముందే పేరుకు ముందు డాక్టర్ ఉండాల్సిందే అని ఫిక్స్ అయిపోయారు. అన్నప్రాసన రోజు అన్నిటితో పాటు స్టెథోస్కోప్ కూడా పెట్టిన ఫ్యామిలీ మాది. నా బ్యాడ్ లక్ కాకపోతే అన్నిటిని కాదని స్ట్రైట్ గా వెళ్లి స్టెథోస్కోప్ ని పట్టుకున్నానంట. కర్మ కర్మ. ఇంట్లో ఆల్మోస్ట్ అందరూ డాక్టర్లు, ఇంజనీర్లే.
బాల్ థ్యాంక్ యూ. వాళ్ళ అదృష్టం కొద్దీ సచిన్ టెండూల్కర్ సానియా మిర్జా మా ఫ్యామిలీలో పుట్టలేదు. పుట్టుంటేనా సచిన్ ని ఇంజనీర్, సానియా మిర్జాని డాక్టర్ చేసేసిండే వాళ్ళు మా వాళ్ళు. వాళ్ళకి కావాల్సింది నేను డాక్టర్ అయి పేషెంట్ చేపట్టుకోవడం, కానీ సింగర్ అయి చేతో మైక్ పట్టుకుని ఒక్కసారైనా పాడాలన్నది నా కల. అభి, వాళ్ళకి నచ్చినట్టు నా లైఫ్ ఉండాలనుకోవడం తప్పనట్లేదు. బట్ బతికే నాకు నా లైఫ్ నచ్చాలిగా. సమ్టైమ్స్ ఐ హేట్ మై సెల్ఫ్. ఇంతకు ముందుకి ఇప్పటికి ఒకటే తేడా. ఇదివరకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నాలో నేనే అనేసుకుని నన్ను నేనే తిట్టేసుకుని సైలెంట్గా ఉండిపోయేదాన్ని. ఇప్పుడు చెప్పుకోవడానికి నువ్వు దొరికావు అంతే. నాకు మ్యూజిక్ కి రాసి పెట్టలేదు అభి, వదిలే. పద. ఎక్కడికి? అభి, నిన్నే ఎక్కడికి తీసుకొచ్చావు? ఆరేళ్ళనుకుంటా మహానకప్పుడు అమ్మ చనిపోయింది. చనిపోవడం అంటే ఏంటో కూడా సరిగ్గా తెలియదు. ఎక్కువ ఏడిస్తే తిరిగి వచ్చేస్తున్నామని తెలియదు తను. ఎప్పుడు బాధ అనిపించినా ఇక్కడికి వచ్చి ఏడ్చేవాడిని. అప్పుడు వచ్చాడు మహావాడు. నాకు వాడికి పెద్ద పరిచయం కూడా లేదు. నా బాధను అర్థం చేసుకునేంత వయసు కూడా కాదు వాడిది. జస్ట్ ఫ్రెండ్ అంతే. ఏడుస్తున్న నా దగ్గరికి వచ్చి నన్ను చూసి నా చేయి పట్టుకుని అప్పుడు దాకున్న బాధలోంచి బయటికి తీసుకొచ్చాడు. లైఫ్లో ఇంకా బయటపడలేనేమో అనుకున్నాను. అంత సింపుల్గా బయటపడతాను అనుకోలేదు. ఆ తర్వాత ఆ సిచ్యువేషన్తో కంపేర్ చేస్తే ఏదైనా సింపుల్గానే అనిపిస్తుంది. నీ విషయంలో కూడా అంతే. డాక్టర్ అంటే 24 గంటలు హాస్పిటల్లో ఉండక్కర్లేదుగా. రోజుకి 8 hours అంతే. నీకు నచ్చినట్టు నువ్వు ఉండు. లైఫ్స్ ఆల్ అబౌట్ బ్యాలెన్సింగ్ మహా. అవును, ఇందాకేమన్నావు? ఐ హేట్ మై సెల్ఫా. మనమే మనల్ని ప్రేమించలేనప్పుడు ఈ ప్రపంచంలో ఎవరు మనం ప్రేమించరు మహా. అయినా ఛాన్స్ వచ్చినంత మాత్రాన్ని అందరూ సచిన్లు సానియాలు అయిపోరుగా. ఒకసారి పాడతానే కదా తెలిసేది మంది వాయిసా నాయిసా అని. నాయిసా? ఏమనుకుంటున్నావు నువ్వు? బాత్రూమ్ లో నేను పాడేటప్పుడు వచ్చి వింటే తెలుస్తుంది నా టాలెంట్ ఏంటో. నీ టాలెంట్ తెలియడం కోసం మరి బాత్రూమ్ దాకా వస్తే బాగుంటుందమ్మా. ఏంటి లవ్వా? స్టార్ట్ చేసావా? క్లోజ్ గా ఉంటే వెంటనే లవ్వా? క్లోజ్ గా ఉన్నావు, లవ్ కాక ఇంకిదేంటి అని రేపు వాడు అడిగితే? తను అడిగే టైప్ కాదు, అర్థం చేసుకున్న టైప్. కనెక్ట్ అయిపోయాను రా. ఐ థింక్ ఐ మీన్ లవ్ విత్ హర్. నెక్స్ట్ వీక్ నేను పర్ఫామ్ చేయబోయే కాన్సర్ట్ లో నువ్వు పాడుతున్నావు. థ్యాంక్స్ అభి. నీ బియర్ అయ్యే లోపు నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చా? బియర్ విత్ అబియా? అడుగు. నీ ఫ్రెండ్స్ దగ్గర నీకు నచ్చని విషయం ఏంటి? వాళ్ళందరూ తాగేసి నేను మాత్రం తాగకుండా వాళ్ళ టార్చర్ నేను భరించడం. మరి నచ్చింది? నేను మాత్రం తాగేసి వాళ్ళెవ్వరూ తాగకుండా నా టార్చర్ వాళ్ళు భరించడం. ఫ్రెండ్ కి బెస్ట్ ఫ్రెండ్ కి తేడా ఏంటి? మన గతంలో జరిగిన కథలు చెప్తే వినేవాడు ఫ్రెండ్, కానీ ప్రతి కథలో ఉండేవాడు బెస్ట్ ఫ్రెండ్. నీ భాషలో చెప్పాలంటే మనం హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు ఒంట్లో ఎలా ఉందరా అని అడిగేవాడు ఫ్రెండ్, నర్స్ ఎలా ఉందరా అని అడిగేవాడు బెస్ట్ ఫ్రెండ్. అభి, మంచి ఫామ్ లో ఉన్నట్టున్నావు. ఏదో బియర్లో. మరి బెస్ట్ ఫ్రెండ్ కి లవర్ కి? మన పక్కన ఒకరు ఉంటే బాగుంది అనిపిస్తే బెస్ట్ ఫ్రెండ్, మన పక్కన ఒకరు లేకపోతే ఉండలేమనిపిస్తే లవర్. నేను ఎవరైనా లవ్ చేస్తే తన దగ్గర నుంచి నువ్వు ఎక్స్పెక్ట్ చేసేదేంటి? ఏడవటం. ఏంటి? ఏడవటం. ఈ నవ్వు, కోపం, ఇష్టం ఇవేమైనా యాక్ట్ చేయొచ్చు, కానీ ఏడవటం మాత్రం యాక్ట్ చేయడం. మన కోసం ఒకరు ఏడుస్తున్నారంటే ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నట్టు. మరి నువ్వు ఎప్పుడైనా ఏడ్చావా? మనకింకా అదృష్టం కలగలేదు. డోంట్ వరీ, తొందరలోనే ఏడుస్తావు. నువ్వు నా
లైఫ్లోకి రావడం అన్నది ఇట్ మీన్స్ అ లాట్. ఫ్యామిలీని కన్విన్స్ చేస్తానా లేక డాక్టర్గా మాత్రమే కంటిన్యూ అవుతానా తెలియదు. కానీ రేపు నా ఫ్యూచర్ ఏదైనా మ్యూజిక్ని మాత్రం వదలను. బయలుదేరదామా? నాకు మహా మీద ఎలాంటి ఫీలింగ్స్ అయితే ఉన్నాయో తనకి నా మీద నుంచి మించి అలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అనిపించింది. వాసు గారితో మాట చెప్పి ప్రపోజ్ చేసేద్దాం అనుకున్నాను. రాబి, ఏ వాడొస్తేనే కానీ ఇంటికి దారి కనబడదా నీకు? ఎక్కడ మాడు? థ్యాంక్స్ రమ్య. హాయ్ అభి. హాయ్ అంకుల్. హాయ్. రే రే ఏంట్రా సడన్ గా చెప్తే స్టేషన్కి వచ్చేవాడుగా. ప్రాజెక్ట్ ముందే అయిపోయింది బాబాయ్, అనుకోకుండా బయలుదేరి వచ్చా. మహా అభి నా బెస్ట్ ఫ్రెండ్. వాసు, మామయ్య బయలుదేరుతున్నారా? ఒకసారి రా. బయలుదేరాను. ఆ మాట అది అనేసుకుంటే రెండు వైపులా వెతకడాలుండవుగా. ఏమంటావరా? నీకు ఇంకేం పని లేదా బామ్మ? ఇంతకంటే ఈ వయసులో ఇంకేం పని ఉంటుంది? చెప్పేందుకు ఏం జరగలేదురా. లాస్ట్ ఇయర్ పెళ్లికి వెళ్ళాను కదా ఇంట్లో వాళ్ళతో, మహా వాళ్ళ అనేది. చాలా రోజుల తర్వాత మళ్ళీ తను నేను అక్కడే చూశాను. అప్పుడు ఎప్పుడో వచ్చిన మిస్అండర్స్టాండింగ్ వల్ల మాట్లాడలేము మా ఫ్యామిలీస్ మధ్య. ఆ పెళ్లిలో మా బామ్మ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ కి అందరూ సరెండర్. ఆ తర్వాత అకేషనల్ గా ఫ్యామిలీస్ కలవటం, మాట్లాడుకోవటం ఇలా చాలా జరిగాయి. మహాన్ చూసిన తక్కువ సార్లు మాట్లాడుకుని చాలా తక్కువ మాటలు, కానీ ఎందుకో తెలియదు తను నాకు బాగా నచ్చింది. తన గురించి నాలో నేను ఎలా అనుకోవటం తప్ప ఇలా అనుకుంటున్నాను మహాకి ఏమాత్రం తెలియదు. లక్కో గాడ్స్ క్రియేషన్ మా ఎవ్రీథింగ్ లుక్స్ పాజిటివ్. నా విషయంలో ఇద్దరు ఫ్యామిలీస్ చాలా హ్యాపీ. నాలాంటి ఆలోచన తనకేముంటే అసలు ప్రాబ్లం లేదురా. బట్ తన మనసులో ఏముందో తెలియాలిగా. చూద్దాం. సర్లే, నా సంగతి అలా ఉంచు. నువ్వు లవ్లో పట్టవేంట్రా? ఎవరా అమ్మాయి? నా పరిచయం చేయవా? వృద్ధిని పరిచయం చేశా కదరా. నేను లవ్ చేస్తుంది మహాన్. రే నువ్వు మహాన్ లవ్ చేస్తున్నావు తెలియగానే నేను సైలెంట్ అయిపోయి సైడ్ అయిపోయి ఒక డ్రామా క్రియేట్ చేసి ఇలా యాక్ట్ చేయడం నా వల్ల కాదురా. పైగా నీతో నేను ఫేక్ గా ఉండలేను. అయినా ఒక అమ్మాయి అందంగా ఉందంటే ఇద్దరు ముగ్గురు వెంట పట్టడం కామన్. తనకు లోకే చేయగానే మిగతా వాళ్ళు సైలెంట్ అయిపోట్ల. ఇది అంతే. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం, అంతే తేడా. అంటే తనంటే ఇష్టం అని మహాతో చెప్పేసావా? ఏయ్, ఏదైనా ఫస్ట్ నీకే కదరా చెప్తాను. తనకు నేనంటే ఇష్టం అని తెలుసు కానీ అది లవ్ అని కాన్ఫిడెంట్ గా నేనే చెప్పలేనురా. ఇంచుమించు ఇద్దరు సిచ్యువేషన్ ఒకటే. తన మనసులో ఏముందో తెలియాలంటే ముందు మన మనసులో ఏముందో తనకు తెలియాలి. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? చెప్పేద్దాం. అలా క్యాపుచినో. ఓకే సార్. నాకు అదే. ఓకే. 1 cold coffee with whipped cream, ice blended, not crushed. ఓకే మ్యామ్. వెళ్ళేంత వరకు డాడీ మమ్మీలు ఇద్దరు నీ గురించే మాట్లాడుకున్నారు. తెలుసా ఆ రోజు వాడికి మంచి ఫ్యూచర్ ఉంది, నాకు తెలుసు వాడు పర్ఫెక్ట్ అని. అలా ట్రాన్స్ లోకి వెళ్ళిపోయారు. దే ఆర్ సో హ్యాపీ ఫర్ యూ అసు. అసలు అనుకోలేదు మీరిద్దరు ఫ్రెండ్స్ అయి ఉంటారని. ఇట్స్ అ స్మాల్ వరల్డ్. అవును, ఏంటి సడన్ గా కలవాలన్నారు? ఓ వారం నెల ఆ తర్వాత చెప్పాలనుకుందే మహా. కానీ ఇప్పటికిప్పుడు ఇలా చెప్పాల్సి వస్తా అనుకోలేదు. నేను వీడు ఫ్రెండ్స్ కాకపోయి అంటే అసలు ఈ ప్రాబ్లం వచ్చేదే కాదు. కానీ ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి మా ఇద్దరి మధ్య ఏ ప్రాబ్లం రావడం మాకు ఇష్టం లేదు. సో సో ఏంట్రా ఇప్పుడు నేను పక్కన రైట్. మహా, ఎప్పుడైతే వీడు నేను మీ అన్నయ్య పెళ్ళి చూశాడో అప్పుడే ఫ్లాట్. నీకోసం గుండెలో గుడి, చర్చు, మసీదు అన్నీ కట్టేశాడు. మామూలుగా ఈడు ఒక అమ్మాయి గురించి మాట్లాడటం ఇప్పుడు వినలేదు. అలాంటిది ఎంత ఫీల్ అయి మాట్లాడింది ఫస్ట్ టైం నీ గురించి. బయటికి చెప్పట్లేదు కానీ హీ లవ్స్ యు లాట్. ఇప్పుడన్నా చెప్పరా? నాకు నీ మీద ఉన్న ఫీలింగ్కి
లవ్ అనే మాట కరెక్ట్ కదా తెలియదు మహా. ఎందుకంటే నాకు సంబంధించినంత వరకు ఇట్స్ మోర్ దాన్ దట్. లవ్ అంటే కొద్ది రోజులు కలిసి ట్రావెల్ అయ్యి ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని కలిసి బతికితే బాగుంటుందా లేదా అని ఆలోచించి తీసుకునే ఒక డెసిషన్. నిన్ను చూసి నెక్స్ట్ మినిట్ డిసైడ్ అయిపోయిన మహా, ఇక ఆలోచించక్కర్లేదని. ఇంట్లో వాళ్ళు ఎవరిని చెప్తే వాళ్ళనే చేసుకుందాం అనుకుని నేను పెళ్ళంటూ చేసుకుంటే మహానే చేసుకుంటాను ఇంట్లో ధైర్యంగా చెప్పేంతగా నచ్చేసాను. బట్ నీ ఇష్టం ఏంటో తెలియకుండా నా ఇష్టం నువ్వని చెప్పడం నీ ఫీలింగ్స్కి రెస్పెక్ట్ అన్నట్టే. అందుకే అయిపోయాను మహా. నువ్వు కాదంటే ఏమవుతానో తెలియదు కానీ అవునంటే మాత్రం నాకంటే హ్యాపీగా ఇంకెవరూ ఉండలేరు మా. వాటమ్మా వాసు, వాటర్ చేసమ్మా. ఏదో ఫ్లోలో నీ గురించి అలా ఫీల్ అయ్యాను కానీ వీళ్ళు ఎంత ఫీలింగ్ ఉందని నిజంగా నేను అనుకోలేదు మహా. నాకు మా ఫ్రెండ్షిప్ తప్ప ఇంకో ప్రపంచం తెలియదు మహా. లైఫ్లో అన్నిటినీ క్యాజువల్గా తీసుకునే నేను సీరియస్గా తీసుకుంది వీడిని, తర్వాత నిన్నే. మనం అలా యాక్సిడెంట్తో కలవటం, ఇద్దరికి మ్యూజిక్ ఇష్టం అవటం, ఈ ట్రావెల్లో నాకే తెలియకుండా కనెక్ట్ అయిపోవడం, ఇదంతా నాకు కూడా కొంచెం కొత్తగా అనిపించింది. వీడు వచ్చాక వీడితో మాట్లాడి నీతో చెప్దాం అనుకున్నాను, కానీ ఇలా వీడితో పాటు నీకు చెప్పాల్సి వస్తా అనుకోలేదు. జనరల్గా ఒక అమ్మాయిని చూడటం, వెంటపడటం, తనే లైఫ్ అనుకుని బతికేయడం, ఇదంతా టైం వేస్ట్ అనిపించేది. కానీ ఎప్పుడైతే నేను చూశాను ఇంకోసం అంత టైం వేస్ట్ చేసి అనిపించింది. మనకు ఒకరు ఎంత నచ్చారో చెప్పగలిగితే అది ఇష్టం. ఎంత ఇష్టం అని చెప్పలేకపోవడమే ప్రేమ. చెప్పలేనిది ప్రేమ నాకు అంటే నువ్వు అవునన్నా కాదన్నా రేపు నా ఫ్యూచర్ ఏదైనా యుల్ ఆల్వేస్ బి ఏ పార్ట్ ఆఫ్ మై లైఫ్. మహా, మేము చెప్పాం కదా, నువ్వు వెంటనే ఏం చెప్పక్కర్లేదు. టేక్ యువర్ ఓన్ టైం. నీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడే చెప్పు. నీ అంతకు నువ్వు చెప్పేంత వరకు ఈ టాపిక్ గురించి నీతో అసలు డిస్కస్ చేయం. ఏంట్రా వాసు, మంచి ఫామ్ లో ఉన్నా? ఊరుకోరా. అది కదరా ప్రిపేర్ వచ్చావేంటి? లేదు బాబాయ్, ముందు చెప్పండి, నేను ప్రిపేర్ అయ్యానుగా. అయినా ఇద్దరు ఒకేసారి ప్రపోజ్ చేయడం ఏంటి? సడన్ గా వచ్చి చెప్పేసరికి ఏం అర్థం కాలేదు. తర్వాత ఆలోచించాను, తప్పే ఉంది. దీన్ని ఇష్యూగా ఫీల్ అయ్యి పొసెసివ్ గాను ఈగో కింద తీసేసుకుని వాళ్ళు గొడవ పడకుండా జెన్యున్ గా అనిపించింది చెప్పారు. వాళ్ళు ఫ్రెండ్షిప్ కి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో నా మీద ఉన్న లవ్ కి కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వడం నాకు చాలా నచ్చింది. ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉంటారు ఉషా, కానీ అర్థం చేసుకున్న వాళ్ళు దొరకడం చాలా కష్టం. ఆ విషయంలో వాళ్ళిద్దరూ ది బెస్ట్. ఇంతకీ నువ్వెవరిని లవ్ చేస్తున్నావు? అమ్మిచ్చిరమ్మంది. ఏమైంది మహా? డాడీ వాళ్ళ గురించి నీకు తెలిసిందే కదా వాసు. 2 days లో కాన్సర్ట్. నేను మ్యూజిక్ ట్రూప్ కి వెళ్ళడం వాళ్ళకి తెలియదు కాబట్టి ఇప్పుడు దాకా ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు కాన్సర్ట్ పర్ఫార్మెన్స్ అంటే డెఫినెట్ గా తెలిసిపోతుంది. ఎలా రియాక్ట్ అవుతారో అని చాలా టెన్షన్ గా ఉంది. ఈ టెన్షన్ లో నా మైండ్ అసలు పాడడం మీదకి వెళ్ళట్లేదు. నా కళ నిజమవడానికి నాకు వచ్చిన ఫస్ట్ ఆపర్చునిటీ ఇది. రేస్ లో పరిగెత్తుకుంటూ వచ్చి ఫినిష్ లైన్ ముందు ఆగిపోయినట్టుంది నా సిచ్యువేషన్. ఒక నిమిషం. మామయ్య, నేను వాసుని. వాసు, ఒకసారి మాకే వాసు. మాయ మాట్లాడు. హలో డాడీ. ఎంతో ఆలోచించి ఉంటే తప్ప వాసు అంతలా మాట్లాడు. ఐ థింక్ ఈస్ రైట్. డాడీ క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఇప్పటికీ
ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వచ్చిందంటే అన్ని పనులు మానేసుకొని టీవీ ముందు సెటిల్ అయిపోతాను. ఆ క్రికెట్ ఎలాగో నీకు మ్యూజిక్ ఎలాగా. గోయడ్ నాన్న. థ్యాంక్స్ డాడ్. గుడ్ లక్. ఇంకెప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లోనూ ఎక్కడ నువ్వు అయిపోకూడదు. ఆల్ ద బెస్ట్. కాన్సర్ట్లో కలుద్దాం. బాయ్. తనతో ట్రావెల్ చేసింది కొద్ది రోజులే అయినా ఎప్పటికీ మర్చిపోలేను. ఇట్స్ సంథింగ్ స్పెషల్. ఎందుకంటే బేసిక్గా ఏ రిలేషన్షిప్ అయినా నెక్స్ట్ ఏంటి అని ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. బట్ నాకు అభితో ఉన్న రిలేషన్షిప్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్. ఇట్స్ ప్యూర్. మళ్ళీ అందరిలాగా అది లవ్ అనో లేక పెళ్లి చేసుకుంటే బాగున్న ఆలోచనతోనో దాన్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. పైగా తనతో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా మా మధ్య ఉన్నది లవ్ అని నాకు ఎప్పుడూ అనిపించలేదు. ఇక పెళ్ళంటావా, ఇట్స్ టోటలీ డిఫరెంట్. కేరింగ్, సిన్సియర్, ఇంట్లో వాళ్ళ హ్యాపీనెస్, ఇలా చాలా ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయని కాదు, ఇవన్నీ నీలో ఉన్నాయని నాకు అనిపించింది. బాగా ఆలోచించాను వాసు. యు ఆర్ మై రైట్ చాయిస్. తొందరలోనే ఇంట్లో వాళ్ళతో మాట్లాడి పెళ్లి చేసుకుందాం. ఏమేంద్రా? ఏంట్రా? మహా ఓకే ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తొందరలోనే ఇంట్లో వాళ్ళతో మాట్లాడి పెళ్లి చేసుకుందాం ఉంది. చాలా హ్యాపీరా. మీరు ఫేస్ చూడరా వెళ్ళిపోతుందో. నీ అబ్బా హ్యాపీ ఫిగర్. బాబాయ్ సారీరా, మనం మళ్ళీ కూర్చుందాం. రే వాసు, రే వాసు, 10 నిమిషాలు అక్కడ ఉంటా. ఏంట్రా? వాడేంట్రా వాడి గురించి పార్టీ ప్లాన్ చేస్తే వాడే వెళ్ళిపోయాడు. రే సరేరా ఏమన్నా. మళ్ళీ హ్యాండ్ ఇచ్చాడా? కదా టైం అవుతుంది. అమ్మా ఏం ట్రావెల్ చేంజ్ అవ్వరు. అమ్మగారు చనిపోయిన రోజున వాసు గారు రాకపోవడం ఏంటి బాబు? హాయ్రా. నిన్న మహా వాళ్ళ పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీ రా. అదే మంచి టైం అని వాళ్ళ ఇంట్లో మా విషయం చెప్పేశాను. అందరూ చాలా హ్యాపీ బాబాయ్. ఏమైందిరా, ఎందుకు ఇలా ఉన్నారు? నిన్న మహా వాళ్ళ పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీ మాత్రమేనా బాబాయ్? మరి సారీ రాబీ, మర్చిపోయాను. నువ్వన్నా గుర్తు చేయొచ్చుగా. అలవాట్లేదు కదా ఎప్పుడు గుర్తు చేయటం. కొన్న ఇప్పటికీ మారవు అనుకున్నాను. నిజంగానే మర్చిపోయాను రా. సారీ రా. మహా వాళ్ళ ఇంట్లో మా గురించి మాట్లాడటానికి అదే రైట్ టైం అనిపించి వెళ్ళాల్సి వచ్చిందిరా. ఆ ప్రాణి మహాభారతం ఏదో ప్రపంచంలో ఒక్కడే ప్రేమించినట్టు. సతీష్,
మైండ్ యువర్ వర్డ్స్. మైండ్ లో ఉన్న వర్డ్స్ ఎరా, వాళ్ళగా సైలెంట్ గా ఉండడం నాకు చేత కాదు. ఏదో అమ్మాయి రాగానే ఫ్రెండ్స్ పక్కన పెడితే చీప్ మెంటాలిటీ నీకు వచ్చేసింది. వీడి గురించి నాకు అనవసరం రా, నేనేంటో నీకు తెలుసుగా. చేస్తున్నావా? నువ్వు కూడా ఏంట్రా చిన్న విషయానికి? చిన్న విషయం. ఈ చిన్న విషయం కదా మన ఫ్రెండ్స్ చేసింది. బాబాయ్ వదిలేండి బాబాయ్, ఇది ఎక్కడికో వెళ్ళేట్టుంది. ప్లీజ్. అవునరా, నేను వెళ్ళి బీర్ తీసుకురావాలా? తీసుకురారా. వాసు గారికి పెళ్లి సెట్ అయిందిగా, అందరం సెలబ్రేట్ చేసుకుందాం. సరేరా, రేపటి నుంచి 4 రోజులు పడతాను, కలవను, మాట్లాడను, మీతోనే ఉంటాను. ఓకేనా? నేనేం మాడుతున్నా, నువ్వేం మాడుతున్నావురా? మహానికి ఇంపార్టెంటే కాదంటలేదు, కానీ తనకన్నా ముందు నుంచి ఉన్నారా మేము నీతో. సడన్ గా నువ్వు తప్పుకున్నట్టు మేము తప్పుకోలేం. అంటే నువ్వు ఇంతకు ముందు ఎలా ఉన్నావో ఇప్పుడు అలా లేవు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. బాబాయ్ వదిలేరా. ఏంట్రా వదిలేది? నా ప్లేస్ లో ఉంటే తెలుస్తుంది. నేను అదే అంటున్నాను రా, నా ప్లేస్ లో ఉంటే తెలుస్తుంది. నేను తన లవ్ చేస్తున్నాను, కలిసి బ్రతకాలనుకుంటున్నాం, టైం స్పెండ్ చేస్తే తప్పేంటి? రేపు మీ లైఫ్ లోకి ఒక అమ్మాయి వస్తే అప్పుడు అర్థం అవుతుంది మీరు నాలాగే ఉంటారా. ప్రపంచంలో ఏదైనా ఫ్రెండ్షిప్ తర్వాత నేను అనుకున్నాను, ఎంత ఫ్రెండ్ అయినా వాడి లైఫ్ లో ఒక అమ్మాయి వచ్చేంత వరకే అను అంటున్నాను. అంతేనా? బీ ప్రాక్టికల్ రా, దేనికన్నా లిమిట్ ఉంటుంది. గీతలు గీసి నువ్వు ఇలాగే ఉండాలనే రైట్ ఎవరికి ఎవడి మీద లేదు. ఎవరి లైఫ్ ఆడిది బాబాయ్, నా లైఫ్ నాది, నాకు నచ్చినట్టు నేను ఉందాం అనుకుంటాను. నీ లైఫ్ నీకున్నప్పుడు మరి నా లైఫ్ నాకు ఉంటుందిగా. అభి అరే నేను అలా మాట్లాడుకుని ఉండాల్సిందిరా. పదండి ఆడ దగ్గరికి వెళ్దాం. వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవటం ఏంట్రా? ఎక్కడికి? తెలీదు బాబాయ్, తిరిగి అయితే రానన్నదంట వాళ్ళ నాన్న చెప్పారు. వెళ్ళిపోవటం ఏంట్రా? అది చెప్పుకుని చదువుకోవాల్సిన విషయం నేను సీరియస్గా తీసుకున్నాడు ఏంట్రాడు. అయినా పైకి ఫ్రెండ్ ఫ్రెండ్ అంటాం కాదురా, నిజంగా మాటకి అర్థం తెలిసినోడైతే అలా చేయడు. అది కాదురా. ఏది కాదురా? రావాలనుకున్నప్పుడు రావటం, వెళ్ళిపోవాలనుకున్నప్పుడు వెళ్ళిపోవటం. అంత ఆడిష్టం అయితే మధ్యలో నేనెందుకు? వదిలేయండి. ఏమా? అవి? రమ్య, అన్నయ్య నువ్వు 4 years నుంచి ఇక్కడే కాఫీ షాప్ మందే. నువ్వు ఎప్పుడు వచ్చావు? జస్ట్ 3 months బ్యాక్ అంతే. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేస్తున్నా, సో ఇంటర్న్ వచ్చాను. ఓ గుడ్. నీకోసం ఎంత ట్రై చేసావో తెలుసా? ఏమైపోయా? అసలు ఎవరితోనూ టచ్ లో లేవా? అమ్మా నాన్న ఎలా ఉన్నారు? ఫైన్. నిన్న సాయన్న వాళ్ళు వచ్చారంట, తన పెళ్లికి ఇన్వైట్ చేయడానికి కాల్ చేశారు. వాసు ఎలా ఉన్నాడు? మహా
ఇంకొద్ది రోజుల్లో పెళ్ళనుగా నమ్మలేకపోయాను. హలో, హలో, ఎవరు? ఓటీపీ 614254. నెక్స్ట్ 945215. నెక్స్ట్. ఫోన్ మ్యామ్. హలో హలో హలో. హలో, ఇస్ దిస్ మ్యాగీ వెడ్డింగ్ ప్లానర్? మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. ఇప్పుడు లేదండి, మీ వాయిస్ హలో వినిపించట్లేదండి. హలో హలో, నా మాట వినిపిస్తుందండి. హలో. చెప్పండి. హిల్ స్టేషన్ కదండి, అందుకే నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటా. వచ్చేసారా? నేను వచ్చేసానండి. ఓకే. ప్రాబ్లం ఏం లేదు కదా? మ్యాగీ ఉన్న చోట ప్రాబ్లమా? కూల్. మీరు హ్యాపీగా ఉండండి, నేను చూసుకుంటాను. ఏమైంది కనుక? ఒక ఆధార్ కార్డు తప్ప ఉన్న కార్డులని ఏమాత్రం బ్యాలెన్స్ లేకుండా గీకేశారు. తీసుకున్నప్పుడు కూడా ఆల్మోస్ట్ హవా. అసలు మనం ఎందుకండి ఖర్చు పెట్టడం? ఏదో ఊళ్ళో వాళ్ళ పెళ్లి కుక్కల హడావిడన్నట్టు. ఆ పోలికేంటి కనుక? థ్యాంక్స్ అమ్మా. ఇంత రిస్క్ అవసరమా అని. రేపు రీల్ మారితే? నువ్వు రిస్క్ అంటున్నావు, నేను ముందు చూపు అనుకుంటున్నాను. అది ఉంది కాబట్టే నేను ఎండీని, నువ్వు ఎంప్లాయీ. ఇప్పుడు మనం ఏం తింటున్నావు? దోశ. దేంతో? చేత్తో. చట్నీతో. ఒక్క చట్నీతోనే? పెళ్లికి 10 మంది వస్తే చాలరా దేవుడా అనుకుని ఈ రోజుల్లో 10 రోజులు పెళ్లి ప్లాన్ చేశారంటే ఎంత బలసినోళ్ళై ఉండాలి? నువ్వు అన్నట్టు వాళ్ళ దగ్గర ప్రతి 5కి 10కి చేయి చాపామనుకో అడుక్కు తినేవాళ్ళం అనుకుంటారు. అదే ఓ బిల్డప్ మెయింటైన్ చేస్తూ మనం ఓ రేంజ్ అని కలరింగ్ ఇచ్చామనుకో, ఇదే 2 దోశల్ని కొబ్బరి చట్నీతో, అల్లం చట్నీతో, టమాటో చట్నీతో, పొడి, నెయ్యి, సాంబార్లతో తినచ్చు. అర్థమైందా? అంటే ఎన్నిటితో తిన్నా తినగలిగేది 2 దోశలే కదండి. లైఫ్ లో నువ్వెప్పటికీ ఎండి కాలేవు. తిను, బయలుదేరదాం. విస్కీ 4, బ్రాండీ 6, ఒక కేస్ బియర్. ఎందుకండి ఇప్పుడే ఇన్ని? పెళ్లికొచ్చే కుర్రాళ్ళు ఫుడ్ లేకపోయినా కాంప్రమైజ్ అవుతారేమో కానీ మందు లేకపోతే చాలా కష్టం. రాత్రి 1 గంటకి 2 గంటలకి ఫోన్ చేసి మందు ఎక్కడ దొరుకుతుందని మనకు తప్పుడెందుకు? అందుకే ముందు చూపు. 11-5. ఇదిగోండి. ఈ మధ్య మొహటానికి కూడా ఎవరు మొహాలు చూడలేదండి. మగాళ్ళు కదా కనుక. హలో, సాయి గారు ఇచ్చారండి మీ నంబర్. ఎక్కడున్నారు? ఇక్కడే అండి. ఎక్కడా? నాకు గుర్తుపడడం చాలా ఈజీ అండి, అందులో కన్నా అందంగా ఉంటాను. ఏడ్చేవలే. హలో, ఎక్కడండి? ఓ హలో, హాయ్. హలో.
వస్తే దారిలో కొన్నామండి. దారిలో తాగడానికా? అయ్యో తాగేంత దూరం లేదండి. లెట్స్ గో. వెల్కమ్ ఎవ్రీబడి. అరే ఎన్నాళ్ళైందిరా బాబాయ్ నిన్ను చూసి. మీట్ మై ఫ్రెండ్స్ వాసు, సతీష్, కౌశిక్. హలో. ఇతనెవరండి బాబు, కనీసం మొహం కూడా చూడలేదు. మగాళ్ళు కూడా కొందరు మంచోళ్ళు ఉంటారు కనుక. సారీరా బాబాయ్, వాడి గురించి తెలిసిందే కదా, వాడి కోపం ఇంకా నువ్వెందుకు అంత ఫీల్ అయిపోతున్నావు? 4 years అయిందిరా వాడిని వదిలేసి. రాగానే హాయిరాన్ హక్ చేసుకున్నావు వేస్తే ఇంకా ఫ్రెండ్ ఎందుకు అవుతాడు? అయినా కోపం అందరి మీద రాదు బాబాయ్, అందరికంటే ఎక్కువ అని ఫీల్ అయ్యే వాళ్ళ మీద వస్తుంది. ఎరా నేళ్ల తర్వాత ఇక్కడికి వస్తే ఇంకా మాట్లాంటారా పార్టీ లేకుండా? వాటమ్మా సతీష్, వాట్ ఇస్ అమ్మా? అంటే ఆల్రెడీ నైట్ పార్టీ ప్లాన్ చేశాను, కుమ్మేద్దాం. ఎరా పార్టీ అన్నాడు? ఇదే బాబాయ్. సతీష్ గారు రెడీ? సతీష్ ఏంట్రది? పార్టీ అన్నారని అరగంట ముందు పౌడర్ వేసుకుని మరి వచ్చాను బాబాయ్. ఇది పార్టీ ఇలా పాడా. ఏంట్రా ఆవిడ పాడుతుందా ఏడుస్తుందా? అయినా ఇది పార్టీ ఏంట్రా? సాయిగా నువ్వు మాట్లాడకచ్చుగా. అడిగాను రా, పెళ్లి కూతురు వాళ్ళది ఏదో పద్ధతి గల ఫ్యామిలీ అంట. అక్కడికి ఏదో మా అమ్మ సైనట్ శకుంతల, మా నాన్న బ్లేడ్ బాబ్జీ అన్నట్టు. బాబాయ్ తనేరా పెళ్లి కూతురు? పక్కన ముసలోడేవాడు. ఆడు పోయేలో పెళ్లి చూడాలని ఫోర్స్ చేస్తేనే ఇదంతా. ఓ యా. ఇంకా ఇలాంటి పెళ్లి ఏంట్రా బాబు? సార్ వాట్ యూ వాంట్ సార్? పాయిజన్. పాయిజన్ నాట్ అవైలబుల్ సార్. డూ యూ వాంట్ ఎనీ అదర్ స్వీట్స్ సార్? థ్యాంక్ యూ సార్. మొత్తానికి పార్టీ మాత్రం అద్దరి పైలా చేసావురా, సూపర్ అసలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మొయ్యబే నీ అంతటా నువ్వు పలకరించడానికి వెళ్తే వాడు అవాయిడ్ చేయడం ఏంట్రా? కొంతమంది అంతేరా మామ, మారరు. రెడీ మెచ్యూరిటీ అండ్ స్టూపిడిటీ. లైట్ తీసుకురావాడిని. కొంచెం గ్యాప్ దొరికితే చాలే వెంటనే ఇద్దరి మధ్య రోడ్ వేసేస్తారు. ఆడి గురించి ఆడుబాటుగా మాడుతూనే ఒప్పుకోను. అలాంటిది ఏదో రకంగా నువ్వు కూడా ఫ్రెండ్ కాబట్టి సైలెంట్ గా ఉన్నా, లేకపోతే ముందు నన్ను 4 పుల్ల రాలిపోయి. మామ సారీరా. రే కాలేజ్ ఫ్రెండ్ అనేవాడు మాక్సిమం లాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ గాలు విశ్లేషంత వరకే. ఆఫీస్ ఫ్రెండ్ అనేవాడు సాయంత్రం 6 బైక్ ఎక్కి బాయ్ చెప్పేంత వరకే. కానీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ మాత్రమే చచ్చేంత వరకు. ఈ విషయం నీకు అర్థం కాలేదంటే నీకు చైల్డ్హుడ్ ఫ్రెండ్ అన్నా లేకుండా ఉండాలి, లేదా దున్నపోతలో పెరిగినా నువ్వు ఇంకా చైల్డ్ బై ఉండాలి.
సరదాగా ఉందామని వచ్చాం, సరదాగా ఉందాం, ఓకేనా? హాయ్ వాసు, రైట్? Hmm. I'm Maggie. Very confident, I'm very clear. ఇదే ఏదో రావట్లేదు. థ్యాంక్ యూ. Are you okay? Yeah, Vasu. Thank you so much. So sweet of you. వెహికల్ తీసుకెళ్ళిపో, రేపు కలెక్ట్ చేసుకుంటా. బాయ్. స్టడీ. ఏంట్రా ప్రొద్దున్నే? యోగా బాబాయ్, మైండ్ కి హెల్త్ కి మంచిది. वज्रासन खाने के बाद भी ऐसा बैठ सकते हैं. अब इसमें 12 आसन करेंगे बैठ करके. अंगूठा अंदर, अंगुलियां ऊपर, ऐसे बंद करते हैं. नाभि के दोनों ओर मुट्ठियां लगा देंगे. मुट्ठियां ऐसे यूं मिली हुई. श्वास बाहर छोड़ के आगे झुक जाएंगे. कमर में చేస్తున్నారా? యోగా బాబాయ్, డైలీ పొద్దున 6ంటికి అలారం పెట్టుకుని లేచి యోగా చూస్తామన్నారు. యోగా చేస్తారు కానీ చూడటం ఏంట్రా? गर्दन सीधी. ఈ అబ్బా. నీ గురించి వాగినందుకు రఘు గారికి అభి బాగా ఇచ్చాడు రా. ఆడు కాబట్టి వాడిని వదిలేశాడు. అదే ఆడి ప్లేస్ లో నేనుండి వాడి గురించి ఎవడన్నా వాగుంటే ఖచ్చితంగా కాలర్ కొట్టేవాడిని. మరి అంత ఫీలింగ్ ఉన్నప్పుడు మాట్లాడచ్చు వాసు గారు. మార్నింగ్. ఇవాళ కాకపోతే రేపైనా మాట్లాడుకోవాల్సిందే కదరా, ఎందుకు టైం వేస్ట్? సీరియస్ గా తీసుకుంటాడంటావా? సింపుల్ గా తీసుకోవడానికి మీరేమన్నా పప్పు నెయ్యేసి నోట్లో ముద్ద పెట్టారా? ముద్దు పెట్టారు. జస్ట్ వెనక్కి తిరిగి చూస్తేనే వెంటపడి ఓకే అయినంత వరకు వదలరు. అలాంటిది ముద్దంటే ఆల్రెడీ మంగళసూత్రం చేత్తో పట్టుకొని మండపం కోసం వెతుకుతూ ఉండుంటాడు. పదండి. కనుక అనవసరంగా తాగాను కనుక. యా కనుక వెళ్ళి కీస్ తీసుకురా. కిస్ ఇచ్చేది మీరు, కీస్ తేవాల్సిందేనా? మీరే వెళ్ళి తెచ్చుకోండి. ఇట్స్ ఓకే డూడ్, 1 వీక్ లో వచ్చేస్తాగా. బాయ్. హాయ్. ఇదిగోండి మీ జీప్ కీస్. థ్యాంక్స్. సారీ, అంటే నైట్ మీరు డ్రాప్ చేశారు కదా, జీపాగ్గానే దిగి థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెంటనే వెళ్ళిపోయాను. పర్లేదు. వాసు, నైట్ వెళ్ళేటప్పుడు నీకు ముద్దు పెట్టాను కదా, ఏదో తాగి పాజిటివ్ ఎమోషన్ లో. ఇట్స్ నాట్, మీరేమనుకుంటున్నారు తెలీదు. ఇట్స్ లైక్ నాన్న, బెస్ట్ ఫ్రెండ్, ఇష్టమైన కుక్క పిల్ల, నచ్చినప్పుడు ముద్దు వచ్చినప్పుడు ముద్దు పెట్టుకుంటాం కదా, ఇది అంతే. ఇట్స్ లైక్ హ్యూమానిటీ. లాస్ట్ నైట్ మన ఇద్దరి మధ్య జరిగింది జస్ట్ హ్యూమానిటీ. ఇట్స్ ఓకే. అది జరిగిన ఫ్యూ సెకండ్స్ లోనే దాని గురించి మర్చిపోయాను. అక్కడ ఎందుకు వెయిట్ చేశానంటే నువ్వు ఇంట్లో జాగ్రత్తగా వెళ్ళవా లేదా అని, అంతే. ఎప్పుడు దంసపోయినారా నువ్వు? అవును సతీష్, నేను ఒక అమ్మాయిలో చేసింది కదా, ఏమైందిరా? చేసిన తప్పని తెలుసుకుని వెళ్ళిపోయి ఉంటది. అదేం కాదురా, ఒకరోజు మా విషయం మాట్లాడాలని వాళ్ళ నాన్న కలవాలంది. వెజ్ సలాడ్, బ్రాక్లీ కార్న్ సలాడ్, గార్డెన్ గ్రీన్ సలాడ్. ఫర్ యూ
అయ్యో అంకుల్ నేను తాగేటప్పుడు ఏం తిన్నాను అంతా అయిపోయిన తర్వాత అందరం బిర్యానీ తిందాం ఓకే ఒక 4 large whiskies 5 large whiskies విత్ సోడా అండ్ పెద్ద ఐస్ క్యూబ్స్ ఇలా రౌండ్ గా ఉండాలి ఓకే యా యూ డ్రింక్? యా అంకుల్ తను మీకు చెప్పలేదా యాక్చువల్లీ తను ఫస్ట్ కలిసింది కూడా ఒక పార్టీలోనే తనలో నాకు నచ్చిన క్వాలిటీ తన కెపాసిటీ షీఈ్ వండర్ఫుల్ తినంటే ఏం కావాలి జీ? నువ్వు ఇంటికి రా చెప్తాను. నాన్న నాన్న తప్పే ఉంది చెప్పొచ్చు కదా. నీకు బుద్ధుందా? ఎన్నాళ్ళైందిరా మనం అందరం ఇలా ఉండి. నా పెళ్లికి మన ఫ్రెండ్స్ అందరూ రావడం ఇలా హ్యాపీగా. సాయి గారు ఆ, ఒకసారి ఇలా వస్తారా? ఆ, ఓకే ఓకే. అరే ఒకసారి రండిరా. నువ్వు వెళ్ళే అరే ఒకసారి రండిరా. మీరు వెళ్ళండిరా, నేను ఫోన్ చేసుకుని వస్తా. సరే. ఓ హలో అండి. హాయ్. 2 days లో ఎంగేజ్మెంట్ కదా, ఒకసారి సెటప్ అంతా చెక్ చేసుకుంటే బెటర్. మరి పెళ్లి కూతురు రిహార్సలే కదా, పర్లేదు నేను చేస్తుంది. నేను ఈ డ్రెస్ వేసుకొని గాల్లోకి వెళ్తే నా బతుకు యూట్యూబ్ లో మోస్ట్ వాచ్ వీడియో అవుద్ది. మీరు వెళ్ళండి. నేనా? మీరైతేనే బాగుంటుంది. పదండి. ఓకే సాయి గారు కమ్. సాయి వెళ్ళరా. అంటే తనతో పెళ్లి పెట్టుకుని వేరే అమ్మాయితో అంటే అరే సతీష్ పో నువ్వు వెళ్ళరా. అరే నా సంగతి తెలిసిందే కదరా, మనం అందరం చిన్నప్పుడు రంగులాటం ఎక్కితేనే నాకు 1 month జ్వరం వచ్చింది. ఇలా నా వల్ల కదరా రే, నా వల్ల కాదు. బాబాయ్ ఒక్కసారి రా బాబాయ్. ఏంట్రా ఒక్కసారి రా. మళ్ళీ చేస్తాను ఒక్క నిమిషం. ఎక్కడికి రా? రా రా రా. ఇక్కడ కూర్చో. ఇప్పుడు నువ్వు పెళ్లి కొడుకు, ఆ అమ్మాయి పెళ్లి కూతురు, ఇవాళ మీ ఎంగేజ్మెంట్. అంటే రేపు నా ఎంగేజ్మెంట్ కి చిన్న రిహార్సల్. మెంటల్ ఫలో. ఏం కాదండి, ఇట్స్ జస్ట్ రిహర్సల్. నేను ఉన్నాగా, ధైర్యంగా ఉండండి. విల్ రాక్. ఎస్ ఎస్ బాబాయ్. ఓకే ఆల్ ది బెస్ట్. ఏ పాండు స్టార్ట్ చేయి. సూపర్ సూపర్ సూపర్. తిట్టు పైకి వెళ్తుంది. సూపర్ అబే సూపర్ సాయి సూపర్ సాయి సూపర్ సూపర్ బావా. చాలా బాగా జరిగిందండి. అత్రిపోయింది అంతే. ఏమైందండి? ఏం నిజంగానే రింగ్ పెట్టేశారా? ఏమైందండి మీకు? నైట్ అన్నా ముద్దే తుడుచుకుంటే పోతుంది. ఎంగేజ్మెంట్ రింగ్ అంటే సగం పెళ్లి అయిపోయినట్టే. కనుక రాత్రంటారా మందు తాగారు, మత్తులో ఏదో జరిగింది, ఓకే. మరి ఇప్పుడేంటండి? క్లియర్ గానే ఉన్నారుగా. వాళ్ళ పెళ్ళవుతుందో లేదో నాకు తెలియదు గానీ ఈ 10 రోజుల్లో మీ పెళ్ళవడం మాత్రం ఖాయం. డీజే పెట్టుకుని నాగిన్ డాన్స్ చేస్తాడు పిచ్చి మొహాల. హాయ్ గైస్. నమస్తే అంకుల్. హాయ్ రా. హలో అంకుల్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. పెళ్లి కుదురుతుందో లేదో బెంగళూరులో చిన్న పనుండి వచ్చాను. సరే మిమ్మల్ని ఒకసారి కలిసి వెళ్దామని. వాసు ఎక్కడ? జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఇలా మాట్లాడకుండా ఉంటే ఎలా వాసు? ఏం మాట్లాడమంటారు అంకుల్? ఆంటీ చనిపోయిన రోజున మర్చిపోవటం తప్పే. వాడికంటే మహాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం తప్పే. తప్పని తెలిసినప్పుడు చెప్పాలిగా. వినలేదా?
మళ్ళీ చెప్పాలి. అయినా వినలేదా? మళ్ళీ చెప్పాలి. వినేంతవరకు చెప్పేవాడు కదా అంకుల్ ఫ్రెండ్ అంటే. అలా వదిలేసి వెళ్ళిపోయినాడు ఏమనాలి? సరే కోపం ఓ వారం, నెల, 2 నెలలు అంతే. వస్తాడని ఎదురు చూడని రోజంటూ లేదు అంకుల్ ఈ 4 ఏళ్లలో. మహా చనిపోయినప్పుడు కూడా ఒక్కడనే. తన దూరం అయినందుకు నేను ఎంత బాధపడ్డానో ఆ టైంలో పక్కన లేనందుకు కూడా అంతే బాధపడ్డాను అంకుల్. వాడికి తెలియదు కదరా ఏం జరిగిందో. తెలుసుకోవాలని ఉద్దేశం ఉన్నప్పుడు తెలియకుండా ఏది ఉండదురా. అంటే నువ్వు మహా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటారనుకున్నాడేమోరా. ఎలా ఉంటాను రా హ్యాపీగా వాడు లేకుండా? అంటే మహా బతుకుంటే మేము పెళ్లి చేసుకుంటే చాలా? వాడు అక్కర్లేదా? తనున్నా లేకపోయినా వాడు లేకపోవడమే. బాబాయ్ దూరం నుంచి వచ్చాడు కదరా. దూరం అనేది వాడు ఉండే చోటుని బట్టి ఉండదురా, నా మనసులో వాడుకున్న చోటుని బట్టి ఉంటుంది. సారీ అంకుల్, మీరు చెప్పారనో వీళ్ళేదో అన్నారనో నేను ఫేక్ గా బిహేవ్ చేయలేను. నేను నాకు నచ్చినట్టు వీటి ఒక్కడి దగ్గర ఉండగలను. మీరేనా అర్థం చేసుకోండి. సార్ షల్ వి I lost my wallet. Okay. Let me know if someone finds it. Okay, sure. Thanks. అరేంజ్మెంట్స్ అంతా ఓకేగా? టెన్షన్ పడాల్సిన పనే లేదు మ్యామ్, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. హాయ్ వాసు. హాయ్. నా వాలెట్ ఎక్కడ మిస్ అయింది? అవునా? కనుక ఒకసారి రెస్టారెంట్ లో చెక్ చేయి. ఓకే. ఇదేనా? యా. థ్యాంక్స్. అరే ఇదిగో పొద్దునే పన్నుండి తీసుకున్నాను రా, నా కార్డ్స్ పని చేయలేదని. నువ్వు పడుకున్నావు చెప్పలేదు. అరే కౌశిక్, కేసు బీర్లు తీసుకోరా. ఇదెవరిది? అంటే నిన్న వాసు అన్న మహా తనేనా ఫోటోలో? ఇద్దరు ఒకే అమ్మాయిని ఇష్టపడ్డారా? మహా వాసునే ఇష్టపడింది కదా? అవును. అంటే నీకు ఇంకొకటి అడగనా ప్లీజ్? అడుగు. వాసు గడ్డం తన వల్లేనా? ప్రతి మగాడి సక్సెస్ వెనక ఒక ఆడది ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ప్రతి మగాడి గడ్డం వెనక మాత్రం ఖచ్చితంగా ఆడుతుంటుంది. నీకు పెళ్ళైందా? మీకైందంటగా, ఉండలేకపోతే ఊరెళ్ళండి. ఐ మీన్ మీ ఆవిడ వదిలి ఉండలేకపోతే. బాబు ధోని బ్యాటీ అమ్మా. నీకా? ఏంటి? అయ్యో వద్దనా ప్లీజ్. ఏం కాదమ్మా, వెళ్ళు అక్కడి నుంచి రాడు. రే అభి, క్రికెట్ ఆడదామా? రే కౌశిక్, రాబే. వస్తున్నారా? ఈ నలుగురు నీ వైపు, ఆ నలుగురు నా వైపు. టాస్ వేద్దామా? ఓకేరా, టాస్ అయ్యి. టేల్స్. టేల్స్. ఎస్, బ్యాటింగ్. అది సరిగ్గా తిరగలేదు కాయిన్, అది కొడితే నువ్వు తిరుగుతావు గాల్లో నా కొడక. బ్యాటింగ్. నువ్వు మొగాడివైతే ఒక అమ్మ అబ్బకు పుట్టుంటే నీలో ప్రవహించేది రక్తమే అయితే నాకు ఫస్ట్ బ్యాటింగ్. ఆడు. రేయ్ బాల్ అయ్యరా.
రే ఆడ్రా ముందు. బాబు కొంచెం వెనక్కెళ్ళమ్మా. ఇక్కడ ఉన్నావు అనుకో మూతి పచ్చడైపోద్ది. పర్లేదు అంకుల్, మీరు ఆడండి. ఓట్స్ బిస్కెట్ ఏరా. గడ్డి పీక్రా నీ ఆడ. అరే క్రికెట్ మొహంతో కాదురా, బ్యాట్ ఆడతారా. అంకుల్, అండర్ ఆర్మ్స్ ఏమంటారా? కమ్ తాతగారు, వెదర్ చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో. ఓకే రే, ఏం కాలేదంటరా, సేఫే. తాతగారు ఒళ్ళో పడిందా? పైకి చూడరా, తల మీద పడి రోల్ అయి ఒళ్ళోకొచ్చింది. అయ్యో అంటే తన మీద పడద్దనుకున్నాను రా. అక్కడెక్కడున్నా మాకే క్లియర్ గా తెలుస్తుందిరా, బ్యాట్ వచ్చి ముసలోడు మీద పడుద్దని. ఇక్కడున్నా నీకు తెలియలేదురా? రే, నువ్వెందుకు రన్ సీరియస్ అవుతున్నావు? ఆడిపోతే ఓ, కేసు అవుతున్నా. అది బెటర్ బాబాయ్, కానీ సాయిగా టార్చర్ తట్టుకోలేం. అసలే పెళ్ళనేది వాళ్ళ లైఫ్ అంబిషన్. వీడు పెద్ద విరాట్ కోహ్లీ మరి క్రికెట్ ఆడడానికి వెళ్ళాడు. క్రికెట్ చిన్న చిన్న బచ్చగాళ్ళు ఆడతారు కదా నీకంటే క్రికెట్. అయినా బ్యాట్ వదిలేసేవాడికి నీకెందుకురా బ్యాటింగ్? ఏదో వీడు కామెడీ బాగా చేస్తాడని 13th ప్లేయర్ గా పెట్టుకున్నాం కదా. 13th ప్లేయర్ నాకు కొడుక, నీకెందుకురా క్రికెట్? ముసలాడికి ఎవన్నా అవ్వాలి, నా ఉసురు నేను ఊరికే వదలరా తాగుబోతున్నా కొడుక. ఏమైంది? తాతగారికి ఏమైనా అయితే? ఓ, మీ తాతగారు గుర్తొచ్చారా? చిచి, ఆడెప్పుడో చచ్చిపోయాడు. నా పెళ్లి అని తొప్పుతుంటే పోతే బాగుందని నేనే దేవుడికి మొక్కుకున్నా. పోయాడు, దరిద్రం వదిలిపోయింది. అదే ఇడిపోతే పెళ్ళాగిపోతుంది. పెళ్ళాగిపోతే జీసస్, అప్పు చేసి మరీ ఇన్వెస్ట్ చేశాను ఈ ఈవెంట్ మీద. అయినంత వరకు వెనక్కిచ్చిన 20% వస్తుంది, మిగిలింది వెనక్కి అడుగుదాం. ఆల్ ప్యాకేజెస్ నాన్ రిఫండబుల్. టెన్షన్ పడకండి, మరీ అంతాకు వస్తే నేస్తానులే. నిజంగానే ఇస్తారా? మళ్ళీ చేస్తానండి, విత్ ఇంట్రెస్ట్. సారీ, బ్రెయిన్ పనిచేయట్లేదు. డోంట్ వరీ, ఇట్ ఆల్ బి ఓకే. పక్కనే ఉంటారా? కాస్త ధైర్యంగా ఉంటుంది. డోంట్ వరీ, కంగారు పడాల్సిన అవసరమేం లేదు. 1 week లో సెట్ అయిపోతుంది. ఏమండి, తాతగారు సేఫే, ప్రాబ్లం ఏం లేదు.
అవును నువ్వేంటి ఇక్కడ? హస్బెండ్ ది ప్రాపర్ ఇక్కడే. ఈజ్ ఆల్సో అ డాక్టర్. తన సేవలని తన ఊరికే చెందాలని మా వారి డ్రీమ్. సో తనతో పాటు నేను ఇలా. హస్బెండా? నన్ను ఎందుకు పిలవలేదు ఉషా పెళ్లికి? పిలవలేదని మళ్ళీ చేసుకోమంటావా ఏంటి? మరి నువ్వు పిలిచావా? ఐ ట్రైడ్ బట్ అడ్రస్ ఇవ్వు ఉషా, ఇంటికి వచ్చి కాడిస్తాను. పర్లేదు, నో ఫార్మాలిటీస్. పెళ్ళెప్పుడు? కమింగ్ ఫ్రైడే. మీరు మేఘ్నా. యాక్చువల్లీ మేఘనా మ్యాగీ అని కూడా అంటారు. వెడ్డింగ్ ప్లాన్. ఓ నైస్ మీటింగ్ యూ. సరే పెళ్లిలో కలుద్దాం. బాయ్ అభి. బాయ్. బాయ్ వాసు. బాయ్. ఒకసారి జ్యూస్ ని తీసుకోవా? Bloody dog. యూ బ్లడీ డాగ్, హౌ డే యూ! కుక్క కోసం నా కొడుకుని కొడతావా? కుక్క కాదు, ఇట్స్ జ్యూస్. జ్యూసా? ఆరెంజ్ జ్యూసా మ్యాంగో జ్యూసా? ఇట్స్ నాట్ జ్యూస్, ఇట్స్ జ్యూస్. జ్యూస్. మా వాడిని చిన్నప్పుడు కుక్క కలిసింది తెలుసా? హీ హ్యాడ్ 12 ఇంజెక్షన్స్ అరౌండ్ హిస్ బెల్లీ. 16 మమ్మీ. Actually I have dog phobia, so. డోంట్ కాల్ హిమ్ యాజ్ అ డాగ్. ఇట్స్ జ్యూస్. అంటే ఏంటే? కట్న కానుకలతో పాటు కుక్కని కూడా తీసుకొస్తావా కొంపకి? జ్యూస్ నాతోనే ఉంటుంది, నాతోనే తింటుంది, నాతోనే పడుకుంటుంది. అలాంటప్పుడు మావాడు ఎందుకే? కుక్కని పెళ్లి చేసుకోవచ్చుగా. అదే చెప్తున్నా, మీ కొడుకు కంటే జ్యూసే బెటర్ అని. అసలు ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా నీకు? అమ్మా, Shut up. అమ్మా, You shut up. వద్దమ్మా, No, please. shut up. అసలు మాట్లాడుతుంది, నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. ఎలా భరిస్తారా దీన్ని? అమ్మా, Don't talk. No, stop it. it's okay. ఆగండి ఆగండి, నో మోర్ ఆర్గ్యుమెంట్స్. కుక్క నా కొడుక కుక్కే. ఛీ, జ్యూసే. అయితే పెళ్లి క్యాన్సిల్. గెట్ లాస్ట్. రండి. రారా, దాన్ని కుక్క తల కట్టండి. సృష్టి. హలో బాబాయ్, సాయిగడి పెళ్లి దొబ్బిందిరా. ఏంటి? అదే బాబాయ్, ఆడి పెళ్లి అయిపోయింది. మీరు ఎక్కడున్నారు? నేను కౌశిక్ బయలుదేరిపోయావురా. వాసు వాడు కాసేపు సాయితో ఉండొస్తా అన్నాడు రా. మర్యాదగా బయలుదేరి రిసార్ట్ దగ్గర రండి. అరే టికెట్స్ ఆల్రెడీ బుక్ చేసాం. చూస్తుండండి రా. ఊళ్ళో పెళ్లి కుక్కల హడావిడిలా ఉంది మనం చేసే పని అనుకున్నాం గానీ ఇలా కుక్క పిల్ల వల్ల పెళ్లి పెటాకులో వద్దనుకోలేదండి. అయినా ముందు నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను వద్దండి అని. వింటేగా ముందు చూపు అంట, ముందు చూపు. ఏంటేంటి? కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, అల్లం చట్నీ, టమాటా చట్నీ, పొడి, నెయ్యి, సాంబారా? దోశ లేదు ఇప్పుడు. ఎవరు కనుక అప్పులోడా? మ్యాటర్ అప్లోడ్ అయ్యాక అప్లోడ్ గాక అంబానీ అమితాబ్ బచ్చన్ ఫోన్ చేస్తారా మీకు? ఇక్కడ ఏం చేస్తున్నారు? అంతా అయిపోయింది అభి. మై లైఫ్ ఇస్ లైక్ లెమన్ పీస్ అండర్ ట్రాక్టర్ టైర్. సరిపోదా? ఏమండి తీసుకురండి. రండి. ముద్దు కానుక. ఇంట్లో వాళ్ళు ఎక్కడరా? నెమ్మదిగా బయలుదేరుతుంటారు. నీకెందుకు బాబాయ్ టైం వేస్ట్? సతీష్ వాళ్ళతో వెళ్ళిపోయి ఉండొచ్చుగా. ఈ టైంలో నిన్ను ఒక్కడిని వదిలేసి ఎలా వెళ్తాను రా? ఇప్పుడు మంది వేద్దామంటే నీకు అలవాట్లేదు. అయినా ఇలాంటి టైంలో ఒక్కడిని వదిలేసి వెళ్తారా? ఎలాగో ఫిక్స్ అయ్యి వచ్చారు ఇన్ని రోజులని. సాయిగాడు హ్యాపీ ఫీల్ అయ్యేంత వరకు ఎవ్వడు కదలటానికి వీల్లేదు. లవ్ యూ బాబాయ్, లవ్ యూ. పెళ్లి కూతురు లేదు, పెళ్లి లేదు. అయితే ఫ్రెండ్స్ ఉన్నారు, నా ఫ్రెండ్స్. బాబాయ్ నో చేంజ్ ఇన్ ద ప్లాన్స్. అనుకున్నది అనుకున్నట్టుగా వీళ్ళు సెలబ్రేట్ అంతే. ఉన్న ఈ కొద్ది రోజులు లెట్స్ ఫీల్ లైక్ అవర్ గెట్ టుగెదర్. పాపా వచ్చి చెక్ తీసుకో. ఏదోట్లేండి, చెక్కిస్తున్నాడుగా. సాయి చాలా లక్కీ కదా. ఏ అమ్మాయి పెళ్ళొద్దన్నందుక? కాదు, నీలాంటి ఫ్రెండ్ ఉన్నందుకు. నేనేం చేశాను? తన కోసమే కదా అందరినీ వెనక్కి రమ్మన్నావు. నువ్వు అట్లాగే అనుకున్నావా? నేను అందరినీ రమ్మంది ఇక్కడే ఉందామంది వాసు కోసం. అవునా? సాయిగడదే ఉంది, 2 రోజులు ఫీల్ అవుతాడు, తర్వాత సర్దుకుపోతాడు. కానీ వాసు అలా కాదు,
వాడు కొంచెం టైం పడుతుంది. వాసు అంటే అంత ఇష్టమా? ఫ్రెండ్ అంటే ఇష్టం లేనాడు ఆవిడ ఉంటాడు. పోనీ నేను ట్రై చేయనా? ఎవరిని? తనతో మాట్లాడినా? ఎవరో ఏదో చెప్తే జరిగేది కాదు, అనిపించాలి వాడికైనా నాకైనా. అప్పుడు దాకా ఇక్కడే. అంటే మళ్ళీ మీరు ముందులో ఫ్రెండ్స్ అయిపోతే ఫారెన్ వెళ్ళిపోతావా? ఏ జస్ట్ అడిగాను. అంటే నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను, ఉండమంటే ఇక్కడ ఉంటాను, నీ ఇష్టం. హే ఐ వాస్ బీయింగ్ సీరియస్. హే మాగి. మణిరత్నం సినిమాకి వచ్చినట్టుందిరా. రే వాసు, ఇప్పటికి 49 మందికి అలవాటు చేశాను సాయి. నా 50th మూవీని కాంబినేషన్ చేస్తున్నందుకు నా అదృష్టంగా అరే భావిస్తాను. నేను వద్దురా బాబాయ్, నేను తాగను. మేము పుట్టగానే పాలే తాగాం. వద్దురా. సిచ్యువేషన్ అరే, బట్టి వెళ్తుండాలి అంతే. అది కానీ 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 ఆహా, ఆహా. అరే అసలు అభిగాడు లేకపోతే మీరు చెక్కేసేవాళ్ళు కదా, నిజం చెప్పండి. అది కాదు బాబాయ్, వీడు వాడేరా. ఇలాంటి టైంలో సాయిగాడిని వదిలేసి ఎలా వెళ్తాం అన్నారు. వీళ్ళు రా ఫ్రెండ్స్ అంటే, కానీ వీళ్ళ ఫ్రెండ్స్ లా లేరు. రేపు ఫస్ట్ టైం కదా ఎక్కేసినట్టుంది, ఇంకో బాటిల్ ఇచ్చి పడుకోబెట్టండి. వాడు అన్న దాంట్లో తప్పే ఉందిరా. మాట్లాడు బాబాయ్ ప్లీజ్. బాబాయ్ మాట్లాడు బాబాయ్. బాబాయ్ ప్లీజ్ బాబాయ్ మాట్లాడు బాబాయ్. ఒక్కసారి మాట్లాడు బాబాయ్. బాబాయ్ బాబాయ్ ప్లీజ్ బాబాయ్ ఒక్కసారి మా కోసం మాట్లాడు. పర్లేదు, ఒకసారి మాట్లాడు. ప్లీజ్ ఒకసారి బాబాయ్ మాట్లాడు. ఒక్కసారి. రాసు రేపు మార్నింగ్ ఎన్నింటికి వెళ్దాం? చాలారా? హ్యాపీయా? ఏ నాకు మాత్రం ఉండదా మాట్లాడాలని? నాకైనా సరదానా పక్కన ఉన్న సైలెంట్ కూర్చోడానికి? పలకరించడానికి ట్రై చేస్తే పక్క వెళ్ళిపోవడం, చూస్తే తల తిప్పేసుకోవడం, కొంచెం ఎక్కువ మాట్లాడితే ఇదిగో రే నీ గురించారా మాట్లాడుతున్నాను. నువ్వే అన్నావుగా వినేదాకా చెప్పేవాడు ఫ్రెండ్ అని. ఇప్పుడు చెప్తున్నాను విను. నేను వెళ్ళిపోయాక వస్తాడు వస్తాడు నువ్వు ఎలాగైతే ఎదురు చూసావో, ఒక్కసారి నా పిల్లకపోతాడా అని నేను ఎలాగైతే ఎదురు చూసా. రాకపోవటం నా తప్పైతే రమ్మనకపోవటం నీ తప్పు. అరే నువ్వు ఎక్కడున్నావు తెలియపోతే వాడేం చేస్తాడు రా? తెలుసుకోవాలని ఉద్దేశం ఉంటే ఏ విషయం తెలియకుండా అలా ఉంటుందని ఆడే అన్నాడుగా. ఇప్పుడు నేడిస్తే మా తిరిగి వచ్చేస్తుంటే రారా, నీతో పాటు కూర్చొని నేను ఏడుస్తాను. తను లేదనే బాధ, నేను రాలేదనే కోపం. ఇంకెన్నాళ్ళు? 4 ఏళ్ళు పోగొట్టుకున్నాం, చాలదా? సరే అంతా నా తప్పే, సారీ. సరిపోలేదా? రా తిట్టు, గొడవపడు, లేదా సొల్యూషన్ ఏంటో చెప్పు. అంతేకాని అలా సైలెంట్గా ఉంటే మాత్రం టార్చర్ బాబా. ఆ రోజు రమ్య కనపడి చెప్పేంత వరకు నిజంగా జరిగింది నాకు తెలియదురా. తెలిస్తే నేను రాకుండా అలా ఉంటాను. ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? అక్కడ ఉండిపోతుందిరా బాబాయ్. కనీసం తిరిగి వస్తే నాతో మాట్లాడతాడు, మళ్ళీ అంత మామూలుగా ఉంటానని నమ్మకం మిగిలేదు. అవసరం వచ్చి అనిపిస్తుంది. ఏంటి కనుక అక్కడ? మామూలేనండి, వాళ్ళందరూ లోకల్ డ్రైవర్స్. మన వెహికల్లో కూడా వెళ్ళొచ్చు, బట్ ఇక్కడి నుంచి వాళ్ళ వెహికల్లోనే వెళ్ళాలని ఎంత పడితే అంత డిమాండ్ చేస్తారు. వాళ్ళు బొంద, నేను మాట్లాడతాను. మీ బండ్లు పక్కన ఆపండి, తీయండి, పక్క తీయండి. హలో, చెక్ పోస్ట్ ఏంటి? మా ఇష్టం. రోడ్ ఏమైనా మీద? అవును మా రోడ్డు.
మా బండిలోనే వెళ్తాం. అలా కుదరదు. తీ. ఫస్ట్ తీ. కుదరదు అంటున్నా ఇవ్వనా? కదా. ఏయ్, వెళ్ళు. అరే నువ్వెవడు చెప్పడానికి? నో, వెళ్ళు. ఐఎమ్ నాట్ గోయింగ్. ముందు తీ. పోగా నువ్వు నీ ఇంగ్లీషు. బుద్ధుందా నీకు? మేనస్ లేదా? ఏయ్, చల్. లేడీస్ మీద చేస్తావేంట్రా? ఇడియట్. పోగా. ఫోన్ ఇరా. ఫోన్. ఎవరికి బాబాయ్? నీ వుడ్ బీకే. బాబాయ్ బాబాయ్ వద్దు బాబాయ్. బాబాయ్ ప్లీజ్ బాబాయ్. హలో. నీకు తిట్టాలనిపిస్తే తిట్టు, అయినా చెప్పాలనిపిస్తే చెప్పు. హలో సృష్టి, యాక్చువల్లీ ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. నేను కావాలని చేయలేదు. నాకు కుక్కలంటే చాలా భయం. నువ్వు టక్కని కొట్టేసరికి పెద్ద ఇష్యూ అయిపోయింది. ఈ పెళ్లి క్యాన్సిల్ అయినందుకు చెప్పాలంటే నా మీద కంటే ఎక్కువ ఎఫెక్ట్ నీ మీదే పడుతుందని నాకు తెలుసు. నేనే 2 months ముందు పరిచయం. బట్ యూ అండ్ జ్యూస్ ఐ టోటలీ అండర్స్టాండ్. ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. హే, ఐఎమ్ సో సారీ. కొట్టుండకూడదు, చెప్పుండాల్సింది. నేను కూడా జ్యూస్లా ఒక కుక్క పిల్లని తెచ్చుకుని 6 months దాంతో క్లోజ్ అయ్యి ఓ సెల్ఫీ దిగి పంపిస్తాను. ఇవన్నీ జరగకుండా ఉంటే ఎల్లుండి మన పెళ్లి. ఎనీవే, మై బ్యాడ్ లక్. టేక్ కేర్. హే, పెళ్లి చేసుకుందామా? వాట్? పెళ్లి చేసుకుందావా? మరి ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇంత సడన్ గా? తాళి కట్టడానికి నువ్వు, కట్టించుకోవడానికి నేను ఉంటే చాలు. కుదిరిన వాళ్ళు వస్తారు, కుదరని వాళ్ళు వాట్సాప్ లో విష్ చేస్తారు. ఓకే? డబుల్ ఓకే. ఎస్. రే 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 రే, లవ్ యూ బాబాయ్. థ్యాంక్ యూ సో మచ్. రే, ఫోన్ చేయించింది ఆడరా. ఆడ రావడానికి రీజన్ నువ్వే కదరా. రేయ్ రేయ్ రేయ్. లవ్ యూ బాబాయ్. పెళ్లి బాగా జరిగింది కదా? అవును. చాలా హ్యాపీగా ఉంది వాసు. మళ్ళీ నేను ఇలా చూస్తాను అనుకోలేదు. అయిపోయింది అనుకున్న పెళ్లి చాలా బాగా జరిగిందిరా. అవునరా. అభి రావడం మంచిదైంది. వైజాగ్ నుంచి షిఫ్ట్ అయినప్పుడు మహా థింగ్స్ కొని నా దగ్గర ఉండిపోయాయి. ఇప్పటికి కుదిరింది. థ్యాంక్స్. సరే అయితే బయలుదేరుతాను. బాయ్. తనేం మన రిసార్ట్ లో రిసెప్షనిస్టో లేక మన వీధిలో ఉండే కుర్రాడ కాదండి. ఇవాళ కాకపోతే రేపైనా చెప్పొచ్చు అనుకోవడానికి. వెళ్ళి చెప్పేయండి. అమ్మాయిని నేనెలా కనుక? అబ్బా, గాల్లోకి ఉంగరం పెట్టినప్పుడు గుర్తు రాలేదా అమ్మాయిని? అయినా లవ్వనిగానే ముందు అబ్బాయే ప్రపోజ్ చేయాలన్నది మనం ఇంటి ముందు ముగ్గులేసే రోజులు. ఇప్పుడు ఇంట్లోనే చెప్పులేసుకుని తిరుగుతున్నాం. ఇంకా ఆలోచించకండి. కాదంటే ఎంగేజ్మెంట్ ఆగిపోయిన వాళ్ళకే పెళ్లైపోయింది. మీకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. పెళ్ళెందుకు కాదు? వెళ్ళండి ప్లీజ్. సాయిగాడు ఊర్లో జరుగుతున్న పెళ్లిళ్ళన్నిటికి అటెండ్ అయ్యేటప్పుడే అనుకున్నా ఆడ పెళ్లి చాలా గ్రాండ్ గా జరుగుద్దని. సరే ఓకే, అర్థమైంది. ఇప్పుడు వస్తాం బాబాయ్. అవునరా, మేఘన ఎక్కడ కనిపించట్లేదు. ఏమో తెలీదురా. సర్లే, రేపు ఇంటికి వెళ్దాం. హే, ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను, ఇంతలో నువ్వే. ఫ్యామిలీ,
రెస్పాన్సిబిలిటీస్, వర్క్ కనుక ఇవి తప్ప నాకు ఇంకేం తెలీదు. ఇంకేదో కావాలని నాకెప్పుడు అనిపించలేదు కూడా. ఫస్ట్ టైం మనం ఒకళ్ళని కలిసినప్పుడు నచ్చితే మళ్ళీ కలిస్తే బాగుంది అనుకుంటాం. మరీ నచ్చితేనే ఎప్పుడెప్పుడు కలుద్దామా అని ఆలోచిస్తాం. అలా ఆలోచించింది ఫస్ట్ టైం నీ గురించే. బాబాయ్ సారీ డిస్టర్బ్ చేయట్లేదు కదా? ఒక అర్జెంట్ పని, వాసుగాడు కలవాలంటున్నాడు, వెళ్దామా? పర్లేదు, ఇట్స్ ఓకే. సారీగా రేపు పొద్దునే మాట్లాడుకుందాం. ఓకే హాయ్, 207 కి కనెక్ట్ చేస్తారా? ష్యూర్ మ్యామ్. థ్యాంక్స్. అభి, నేను సతీష్ మాట్లాడుతున్నాను. ఒకసారి అభికి ఫోన్ ఇస్తావా? అభి లేడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? ఎప్పుడు? ఇప్పుడే ఒక 10 నిమిషాలు అయింది. ఏమైందండి? వెళ్ళిపోయాడంట కనుక. అదేంటి రేపొద్దునే మాట్లాడదామన్నాడన్నారు? ఎక్కడికి వెళ్ళాడరా? సతీష్ కోపం తెప్పించుకో. ఏమో తెలియదు బాబాయ్, అర్జెంట్ కాల్ వస్తే వెళ్ళిపోయాడు. కోపం తెప్పించుకున్నానా? కోపాలు నీకే కాదురా, మాకు కూడా వస్తాయి. దేనికి? దేనికా? మహా వల్ల గొడవపడి మీరిద్దరు విడిపోయి మళ్ళీ కలవడానికి 5 ఏళ్లు పట్టిందిరా. మళ్ళీ ఇప్పుడు ఇంకొక అమ్మాయి వల్ల గొడవ జరిగి బాటిల్స్ రేసి నువ్వు ఫ్లైట్ ఎక్కేసి ఆడెళ్ళిపోతే నీకెలా ఉంటుందో తెలియదురా. మా వల్లైతే కావట్లేదు. అందుకే నీకు ఆ అమ్మాయి అంటే లవ్ అని అభిగడికి చెప్పేశాను. ఏ అమ్మాయి? తెలుసులే బాబాయ్, నీకు మేఘన అంటే ఇష్టం అని. ఎవడు చెప్పాడరా నీకు తనంటే నాకు ఇష్టం అని? మీరిద్దరు క్లోజ్ గానే ఉన్నారు కదరా. క్లోజ్ గా ఉంటే వెంటనే నీ ఇష్టం వచ్చినట్టు ఊహించేసుకుంటానా? నాకు మీరు ఎలాగో మేఘనా కూడా అలాగే. మేఘనా, ఈ కొద్ది రోజుల్లో ఏ ఒక్క రోజైనా ఒక్క క్షణమైనా నేను నిన్ను ఇష్టపడుతున్నట్టు నీకు ఎప్పుడైనా అనిపించిందా? ఏంట్రా? అభి అంటే నీకు ఇష్టమా? రేయ్, ఏంట్రా స్పీడు? చూస్తుండగానే టక్కన క్రాస్ చేసి వచ్చారు. ఆఫీస్ నుంచి అర్జెంట్ కాల్ బాబాయ్, వెళ్ళాలి. నీతో చెప్తే పంపని ఇలా కాల్ చేద్దాం అనుకున్నాను. 6 ఏళ్లప్పుడు అన్ని వదిలేసుకుని నా కోసం సైకిల్ వేసుకుని వెనకొచ్చేసినాడు రా నువ్వు. ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందని వెళ్తున్నావా? అది కాదు బాబాయ్. అబద్ధం తెలుసురా బాబాయ్. ఒకటి అడుగుతా, నిజం చెప్తావా? మహా ఇష్టపడింది ఎవరిని? తెలిసిందే కదరా, నిన్నే. నిన్నే తెలిసిందిరా నాకు కూడా. ఎవరి గురించి అయితే నేను ఎక్కువ ఆలోచిస్తున్నాను తనే తీసుకొచ్చి ఈ డైరీ ఇవ్వడం, తన గురించి ఇలా రాయడం కొత్తగా రెక్కలొచ్చినట్టు అనిపించింది.
అభి, నేనేం చెప్పినా సింపుల్ సింపుల్ అంటుంటే నేను చెప్తుంది తనకు అర్థమవుతుందా లేదా అనుకునేదాన్ని. నన్ను అర్థం చేసుకోవడం తనకు చాలా సింపుల్ అని నెమ్మదిగా తెలిసింది. నువ్వు వెళ్ళగలవు అని జస్ట్ ఒక మాట అనేవాడు దొరికితే చాలనుకున్నాను. అలాంటిది వెళ్దాం పదా అని నా వేలు పట్టుకుని నన్ను తీసుకెళ్లాడు. అభి అంటే నాకు చాలా ఇష్టం అని తనతో చెప్పేద్దాం అనుకున్నాను. ఇంతలో అభి వాసు బెస్ట్ ఫ్రెండ్స్ అని, వాసు కూడా నేనంటే ఇష్టం అని తెలిసింది. అభితో చెప్దాం అనుకున్న మాటలు కాస్త మౌనంలోకి వెళ్ళిపోయాయి. నేను నాలో ఉండగలిగేది ఉండేలా చేసింది అభి. దాన్ని కలిసి నా మనసులో ఉన్నది చెప్తాం అనుకున్నాను. అభి, అమ్మా ఒకసారి కలుద్దామా? షూర్. హే, కరెక్ట్ గా నేను కలుద్దాం అనుకుంటున్నాను, ఇంతలో నువ్వే కాల్ చేస్తావు. తెలిసిపోతుందా నీకు? ఇంట్లో వాళ్ళు కాల్ చేశారు. కాన్సర్ట్ వీడియో చూసాము. యూ సో ప్రౌడ్ ఆఫ్ యూ మహా అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అభి. యాక్చువల్లీ ఇద్దరు వచ్చి నాకు మీ ఇష్టాన్ని చెప్పిన రోజే చెప్పేసి ఉండేదాన్ని అభి, నువ్వంటేనే ఇష్టం అని. బట్ బాసు నా ఫీలింగ్స్కి అంత రెస్పెక్ట్ ఇస్తూ నేనంటే ఇష్టం అని చెప్తుంటే వెంటనే కాదని తన్ని హర్ట్ చేయడం కరెక్ట్ కాదనిపించింది. ఇప్పుడు ఇంకా లేట్ చేసే కొద్దీ బాసు నా మీద హోప్స్ పెంచేసుకుని తర్వాత కాదంటే చాలా బాధపడతాడని ఈ కొద్ది రోజులు తన్ని దగ్గర నుంచి చూసాకే అర్థమైంది. తప్పు చేశానేమో అభి, ఆ రోజే చెప్పకుండా. నాకంటే బాగా వాసు గురించి నీకే ఎక్కువ తెలుసు. ఎలాగైనా నువ్వే మాట్లాడు. వాసు చాలా సెన్సిటివ్ మా, ఎమోషనల్ టైప్. వాడికి నాకు ఒకటే తేడా. అనుకుందే నా నిజం కాకపోతే నేను సింపుల్గా తీసుకుని మూవ్ అని అయిపోతాను, కానీ వాడు అక్కడ అయిపోతాడు. నువ్వంటే ఇష్టం నాతో చెప్పినప్పుడు వాడితో ఫేక్గా ఉండకూడదు, జెన్యున్గా ఉండాలని ఆలోచించానే తప్ప వాడు నేను ఎంత సీరియస్గా తీసుకుంటాడని నేను మాత్రం ఊహించలేకపోయాను. తప్పు చేసిన నువ్వు కదమ్మా, నేను. ఎవరి వల్ల వాడి సంతోషం దూరం అయితేనే తట్టుకోలేను. అలాంటిది వాడి సంతోషం నువ్వే అని తెలిసాక కూడా నేనలా కాదు మహాన వల్ల. నువ్వు అవునన్నా కాదన్నా రేపు నా ఫ్యూచర్ ఏదైనా విల్ ఆల్వేస్ బి ఏ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అనుకున్నాను నేను. కానీ నువ్వు అవునంటే నీ ఫ్యూచర్ అనుకుంటున్నాడు వాడు. మహా, వాడు నన్ను నువ్వు అర్థం చేసుకున్నంతగా ఇంకెప్పుడు అర్థం చేసుకోలేరు. అంటే నీలా మన రిలేషన్షిప్ ని సింపుల్ గా తీసేసుకుని నన్ను మూవ్ అయిపో అని చెప్తున్నా, అంతేగా? సో డిసైడ్ అయ్యే వచ్చా. కలుద్దామని నువ్వు అడిగింది నా కోసం కాదు. వాసు చాలా మంచోడు. అభి ప్లీజ్, వాసు చాలా మంచోడు, చాలా బాగా చూసుకుంటాడు. ఏ అమ్మాయికైనా వాసు లాంటి వాడిని పెళ్లి చేసుకోవడం చాలా లక్కీ. అదంతా నాకు తెలుసు. నేను తెలుసుకోవాలనుకుంటుంది అది కాదు. ఇంకాసేపు మన గురించి మాట్లాడడం వల్ల నీ డిసిషన్లో చేంజ్ అయితే ఉండదుగా. ఒక అమ్మాయి ఒకరిని లవ్ చేస్తే ఇంట్లో వాళ్ళు కాదంటే ఆర్గ్యూ చేయొచ్చు. ఇష్టపడేవాడే కాదంటుంటే ఆర్గ్యూ చేయడం ఫూలిష్నెస్ కదా. వాళ్ళకి వీళ్ళకి నచ్చినట్టు నేను ఉండడం ఏంటి? నాకు నచ్చినట్టు నన్ను ఉండమని చెప్పిన నువ్వే ఇప్పుడు నీకు నచ్చినట్టు నన్ను ఉండమంటున్నావు. బాగుంది. ఒకటి మాత్రం నిజం, నువ్వంటే నాకెంత ఇష్టం అంటే నీకోసం నిన్ను కూడా వదులుకునేంత. నిన్ను ప్రేమించే అమ్మాయి నీకోసం ఏడిస్తే చాలన్నావు. ఇప్పుడు మొత్తానికి ఏడిపించేశావు.
థ్యాంక్స్. ఫ్రెండ్ మహాబారు, ప్రేమించిన అమ్మాయి కంటే ఎక్కువ. చిన్నప్పుడు నీకు అమ్మ ఎక్కువ ఇష్టం నాన్న ఎక్కువ ఇష్టం అని అడిగితే కాసేపు ఆలోచించుకుని అమ్మ అని చెప్పేవాడిని. ఇప్పుడు నువ్వు అడిగిన దానికి ఆలోచించక్కర్లేదు మా. వాడికంటే నాకు ఏది ఎక్కువ కాదు. ఓ ఫ్రెండ్ గా ఈ విషయాన్ని సింపుల్ గా తీసుకుని ఎప్పటిలాగా నువ్వు ఉండగలిగాను, కానీ నువ్వు నా కళ్ళ ముందున్నా ఏం జరగనట్టు మామూలుగా ఉండగలిగేంత సింపుల్ కాదవి. నాకు నువ్వు వాసు కోసం నేను చెప్పిన మాటను అర్థం చేసుకుని వాసుని వదిలేసి వెళ్ళిపోయాడని తెలిసింది. అభి వెళ్ళాక కొద్ది రోజులు కష్టం అనిపించింది. తర్వాత వాసు కేరింగ్, సిన్సియారిటీ, తను చూపించిన ప్రేమ ఆ బాధని మర్చిపోయేలా చేశాయి. ఇద్దరి ఫ్యామిలీస్ చాలా హ్యాపీ. ఇంకో నెలలో పెళ్లి. అంతా బానే ఉంది, కానీ ఒక్క ప్రశ్న మాత్రం ప్రతి క్షణం నన్ను తరుముతూనే ఉంది. నేను అభిని ఇష్టపడిన విషయం వాసుతో చెప్పాలా వద్దా? తెలిసి తెలియని వయసులో ఒకసారి నీ చేపట్టుకుని తీసుకెళ్ళాను అంతే. ఆ తర్వాత మన ఫ్రెండ్షిప్ ఇంప్రూవ్ చేసుకోవడానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని నువ్వే తీసేసుకుంటే ఎలారా? ఆల్రెడీ మహారాష్కున్న డైరీలో చివరి 2 లైన్లుగా మిగిలిపోయాను. ఇప్పుడు ఇంకో అమ్మాయి జీవితంలో ఇంకో 2 లైన్లుగా మిగిలిపోవాలని వదిలేసి వెళ్ళిపోతున్నావా? చేసిన తప్పే మళ్ళీ చేస్తావేంట్రా? నీకోసం ఏం చేసినా తక్కువ అనిపిస్తుంది తప్ప అనిపిస్తుంది. మళ్ళీ జన్మంటూ ఉంటే ఫ్రెండ్ గానే పుట్టరా? సరిపోలేదు. ఆడంతటా ఏదో ఊహించుకుని వాగాడా తప్ప తన మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవురా. తనకు నువ్వంటేనే ఇష్టం. ఎవరన్నారు ఇష్టం అని? అంత సీన్ లేదు. అయినా చెప్ప పెట్టుకుంటూ వెళ్ళిపోయేవాడి గురించి నేనెందుకు ఆలోచించాలి? వాటమ్మా, వాటర్ చేసమ్మా. మరి రింగ్ పెట్టింది, కళ్ళలోకి చూసింది, ఫారెన్ వెళ్ళిపోతావని అడిగింది, అదంతా ఏంటి? హ్యూమానిటీ అయ్యి ఉంటుందిరా. నువ్వు కూడా నా వాసు